ప్రకాశం జిల్లా టైగర్ కర్ణం బలరాం ఈ పేరు విన్నప్పుడు ఏమనిపిస్తుంటుంది మీకు? పబ్లిక్లో లేదని నేనేం చేస్తాను దానికి? అది జనము ఒక చోట అటు పోతే శివప్రసాద్ అంటుంటారు, ఇంకో చోట పోతే గోన్ అంటుంటారు. అసలు నాకు అది ఇష్టం ఉండదు. ఏం మాట్లాడుకునేవాళ్ళు అప్పట్లో మీరు చంద్రబాబు నాయుడు గారు? మీరు చాలా ఉన్నాయి, ఉంటే చెప్పు. ఇద్దరం కూర్చున్నప్పుడు అనేక విషయాలు, పాలిటిక్స్ నుంచి మాట్లాడతాం, కుటుంబ సంబంధమైన విషయాలు మాట్లాడతాం. అతను కూడా అప్పుడు మ్యారేజ్ కూడా కాలేదు. మ్యారేజ్ అప్పుడు ఆ సందర్భంలో కూడా కర్ణం బలరాం గారే కొంచెం యాక్టివ్గా అంటే పెళ్లి కాని వాళ్ళు పెళ్లికి చేయాలనే ఉంటుంది కదా. ఈ ప్రాంతంలో కూడా చూసాం. అయితే మీ మీద కూడా కొన్ని కేసులు ఉన్నాయి, హత్యలకు సంబంధించిన కావచ్చు, బాంబు దాడులకు సంబంధించి ఉన్నాయి కేసులు. అన్నీ సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు. వాళ్ళు దాడి చేశారని మీరు అంటున్నారు. ప్రతి దాడి మీరు కూడా చెయ్యటం పెట్టుకోవడం తప్పేమి అనే ఎవడు అనుకోండి. ఇప్పుడు దాడి చేస్తుంటే తలకాయించుకు ఎవడు కూర్చోడేది. అసెంబ్లీలో స్పీకర్ మీద కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేసి సస్పెన్షన్ గురయ్యారు 6 నెలల పాటు. నేనేం అనుచితమైన వ్యాఖ్యలు చేయలేదు. ఏమన్నారు అసలు ఆ రోజు? ఏమన్నారు? నేను అసలు అక్కడ అసెంబ్లీలో ఏం జరగలేదు. నేను కలెక్టరేట్ దగ్గర, అంటే అసెంబ్లీ స్పీకర్ కి ఒక స్ట్రేచర్ ఉంటుంది, కుర్చీ ఉంటుంది. అంటే ఆ 235 కోట్ల లెక్క ఏంటి అసలు? గ్రానైట్ దోపిడీ విజిలెన్స్ రిపోర్ట్ ఉంది. దానికి పన్ను ఎగవేతగా అసలు పూర్తిగా పన్ను ఎగవేత అసలు ఎక్కడున్నాయి? ఇప్పుడు ఏమన్నా దాంట్లో పన్ను కడుతున్నారా? ఇప్పుడు కంప్లీట్గా అదే పనిలో దోపిడీ విధానంలో ఉండేవాడికి. కరణం బలరామకృష్ణమూర్తి గారి అబ్బాయి ఈ రేషన్ బియ్యం మాఫియాకి సపోర్ట్ చేస్తున్నారు అద్దంకిలో. ఏ మాఫియాలు చేయాల్సిన కర్మ మాకు పట్టలేదు, సపోర్ట్ చేయాల్సిన పని పట్టలేదు. రెండోది ఏంటంటే ఇప్పుడు ఉన్నాళ్ళని ప్రతి వాళ్ళని సో ఇంత అసంతృప్తి పెరిగిపోతూ ఉంటే రోజు రోజుకి అది అల్టిమేట్గా ప్రతిపక్షానికి ప్లస్ అవదా? జగన్ అవతల ప్రతిపక్షంలో ఉంటే అడ్వాంటేజ్. సో జగన్మోహన్ రెడ్డి అపోజిషన్ లీడర్గా సరిపోలేదంటారా? అంటే నాకు వ్యక్తిగతంగా నాకు ఇది లేదు కాబట్టి నేను ఆ పిల్లకాయల గురించి నేను ఇప్పుడు కామెంట్ చేయలేదు. వాళ్ళు నానంటే నేను ప్రకాశం జిల్లా తెలుగుదేశం పాలిటిక్స్లో తనకంటూ ఒక చరిత్ర రాసుకున్న కరణం బలరాం అంతా ఉన్నారు. ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి కరణం బలరాం గతంలో అనేక సార్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా పదవులను అలంకరించి ఉన్నారు. ఆయన మనతో ఉన్నారు. సార్ నమస్తే. కరణం బలరాం గారు టీడీపీలో ఎమ్మెల్యే పదవిని చూశారు, కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే పదవిని చూశారు, ఎంపీగా కూడా చేశారు ప్రకాశం జిల్లా నుంచి. ప్రస్తుతం ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. ఎట్లా ఉంది వేరియేషన్? వేరియేషన్ అంటే వెనకటి రోజులకి ఇప్పటికి ఏంటంటే కమిట్మెంట్స్లో తేడాలు ఉన్నాయి. సిన్సియర్గా ఉండేవాళ్ళు ఏదైనా ఆ పార్టీ కోసం దీనికోసం కష్టపడి అందరం కూడా పనిచేసేటువంటి సందర్భాలు ఆ రోజుల్లో ఉన్నాయి. ఇప్పుడంతా ఏంటంటే అడ్జస్ట్మెంట్ దానికి వచ్చేసినాయి రాజకీయం కూడా. దానివల్ల రియల్ క్యాడర్ సఫర్ కాకుండా ఉండాలనేది మా తాపత్యం తప్ప అందుకంటే వేరే ఏం కాదు. తెలుగుదేశానికి ఎవరైతే పనిచేశారో వాళ్ళు ఇబ్బంది పడకూడదు. అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, ఇతరత్ర వీళ్ళకి ఎవరికో పెత్తనాలు అప్పచెప్పేసి దానివల్ల మనల్ని నష్టం జరగకూడదు అనేది ఒక ఆవేదన తప్ప అందుకంటే ఏం లేదు. కలిసి పనిచేయడానికి మా వాళ్ళు కూడా చెప్పాం, అందరం కలిసి పని చేసుకోవాలి. పార్టీని వివిధ కారణాలతోటి ఏ కారణాలతో తీసుకున్నా, వాళ్ళు ఏ కారణాలతో వచ్చినా సర్దుకుపోవాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి అధ్యక్షుడు నిర్ణయం చేసిన తర్వాత అదే లైన్లో నడుస్తున్నప్పుడు దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని వీళ్ళని క్యాడర్ని ఇబ్బంది పాలు చేస్తామనే దాని దగ్గర మటుకు నేను అక్కడ అదొకటే విభేదిస్తూ ఉన్నాను. ఫస్ట్ పాలిటిక్స్లోకి ఎంటర్ అయినప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీలో, యూత్ కాంగ్రెస్లో చాలా అగ్రెసివ్గా ముందుకెళ్తూ ఉండేవాళ్ళు. ఎట్లా ఎంటర్ అయ్యారు మీరు పాలిటిక్స్లోకి? యూత్ కాంగ్రెస్లోకి వచ్చేటప్పటికి ఇప్పుడు మొదట ఆచారంగా అభిమానిగా ఉండేవాడిని. అంటే మాకు ఇంకా పూర్తి పాలిటిక్స్ వంట పట్టిన సందర్భం కూడా కాదు. తర్వాత రాను
అప్పుడు సంజయ్ గాంధీ రిజిమ్లో యూత్ కాంగ్రెస్లో అప్పుడు ఒక రకంగా చెప్పాలంటే జలగం వెంకటరావు గారు, కొత్త రఘురామయ్య గారు, ఈ కొత్త రఘురామయ్య గారు ఆయన ఆ రోజున ఆప్షన్ ఇది ఇచ్చి వెంకటరావు గారు వాళ్ళిద్దరు కలిసి నా పేరు నిర్ణయం చేయటం, తద్వారా నేను జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఆ రోజుల్లో రావటం జరిగింది. అది ప్రామినెంట్ రోల్ ఉండేది. అది అట్లానే యాక్టివ్గా పనిచేసాం మేము ఉన్నంతకాలం. ఆర్గనైజేషన్ ఎట్టుండేదంటే ఎవడన్నా మా పెద్ద కాంగ్రెస్ వాళ్ళు ఎవడన్నా ఉన్నా మా దగ్గరికి వచ్చి మీటింగ్ పెట్టుకునేవాళ్ళు యూత్ కాంగ్రెస్ ఆఫీస్లో. అది స్టేజ్ అప్పుడు. అప్పటికిప్పటికీ నేను ఆర్గనైజేషన్లో ఆ పార్టీలో చేసిన, మా పార్టీ ఇప్పుడు తెలుగుదేశంలోనే ఎక్కువ కాలం ఉన్నాం కాబట్టి నేను అధ్యక్షుడిగా చేశాను, రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్గా ఉన్నా, తెలుగు రైతు అధ్యక్షుడిగా ఉన్నా. ఎప్పుడు కూడా నేను ఒళ్ళొంచి పనిచేసే మనస్తత్వం తప్ప రైతులకు సమస్యలు వచ్చినప్పుడు కానివ్వండి, ఇతరత్ర కార్యక్రమాలు ప్రభుత్వ పరంగా రావాల్సిన డబ్బు లేదన్నా ప్రజలకు అందకపోయినా దాని మీద ఒత్తిడి చేయడం కానివ్వండి, ఆఫీసర్స్ తోటి గుడ్ రిలేషన్స్ మెయింటైన్ చేయడం కానివ్వండి, అన్ని రకాల ఒక పద్ధతి ప్రకారం వెళ్ళాం. కాబట్టి నేను అనుకున్న కార్యక్రమాలు, తీసుకున్న కార్యక్రమాలు 190% సక్సెస్ రేట్ ఉంటుంది. వాళ్ళ కిందోళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తే పైనుంచి ఆపరేట్ చేసేవాళ్ళు, ఆ విధంగా చేసుకొచ్చేవాళ్ళు. ఇప్పుడు అది కాదు. ఒక అధికారం ఉంటే ఏదైనా అడ్డుగోలుగా చేయాలనేది ఆ ఒత్తిడి కొంతమంది ఆఫీసర్లు కూడా తట్టుకోలేక వెళ్ళిపోతున్నారు. యూత్ కాంగ్రెస్లో మీకు ఇద్దరు బలమైన స్నేహితులు ఉన్నారు. మీరు ముగ్గురు కూడా ఒకేసారి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశారు. పరిచయం ఎక్కడి నుంచి వచ్చింది మీ ముగ్గురి మధ్య? యూత్ కాంగ్రెస్లో చంద్రబాబు నాయుడు మేమంతా యూత్ కాంగ్రెస్ నుంచి వచ్చినమే. అదేవిధంగా రాజశేఖర్ రెడ్డి మొదట్లో ఉన్న మాకున్న దీంట్లో కాంటాక్ట్స్ తక్కువ ఉండే. అప్పుడు రాయలసీమ ప్రాంతంలో ఈ చిత్తూరు ఈ ప్రాంతం అంతా కూడా, నెల్లూరు కానివ్వండి, ఈ కృష్ణా జిల్లా కానివ్వండి, ఈ ప్రాంతం అంతా కూడా బాగా పరిచయాలు కదా ఎక్కువ ఉండేవి. ఈ సందర్భంగా రాజశేఖర్ రెడ్డి వచ్చేటప్పటికి 1978లో రెడ్డి కాంగ్రెస్ నుంచి కంటెస్ట్ చేశాడు ఆయన. మేమిద్దరం కాంగ్రెస్ నుంచి ఇందిరా కాంగ్రెస్ నుంచి కంటెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా వెంకయ్యనాయుడు గారు ఆయన బీజేపీ మొదటి నుంచి ఆయన ఒక పాలసీలో వచ్చిన్నాడు కాబట్టి అక్కడ ఉదయగిరి కాన్స్టిట్యూన్సీ నుంచి ఆయన ఎమ్మెల్యే కావటం. కేఈ కృష్ణమూర్తి గారు కూడా కాంగ్రెస్ సైడ్ నుంచి ఆయనకి ఎలక్ట్ అయి ఉన్నాడు. అందరం కూడా లైక్ మైండెడ్గా ఉండేవాళ్ళు. వారికి కాస్త హార్ట్ఫుల్గానే స్నేహితులుగానే మెలిగాం. సో ఇది వివిధ కారణాలతోటి ఉండే దీంట్లో తర్వాత నిదానంగా కాంటాక్ట్స్ పెరిగి మాకు కూడా టయాలు కుదరక ఈ పార్టీల విషయంలో కానివ్వండి, ఇతర కొన్ని సందర్భాల్లో కాస్త తడంగా ఉండడం జరిగింది. అంటే ఫ్రెండ్స్ అంటే ఎట్లా మామూలుగా పరిచయం మీద ముఖ పరిచయం స్నేహమైనా లేక చొరవ ఉండేదా ఇద్దరి మధ్య? ముఖ పరిచయం అనేది ఫ్రెండ్షిప్ అంటారు. నాకు ముఖ పరిచయం కొన్ని వేల మందిని కలుస్తుంటాను. ముఖ పరిచయంతో ఫ్రెండ్షిప్ అనేది నేను అనుకోను. లైక్ మైండెడ్గా ఉండేవాళ్ళు. ఏదైనా ఇష్యూస్ వస్తే డిస్కస్ చేసుకుంటుండేవాళ్ళు. అందువల్ల ఎవరి దగ్గర సలహాలు వాళ్ళ మధ్య అనుకుని వాళ్ళు చెప్తారు, మాకు తోచింది మేము చెప్తాం. ఆ విధంగానే ఉండేది ఫ్రెండ్షిప్ అంటే. అది ఏం మాట్లాడుకునేవాళ్ళు అప్పట్లో మీరు చంద్రబాబు నాయుడు గారు? మీరు అవన్నీ ఇప్పుడు ఎన్ని గుర్తు తెచ్చుకొని చెప్పాలంటే మళ్ళీ కొన్ని ఇప్పుడు ఒకటి రెండు అన్నీ చెప్పకపోయినా ఏదో ఒకటి రెండు అన్నా బాగా ఇష్టపడినవి ఉంటాయి కదా. ఇష్టపడే దాన్ని ఇప్పుడు అనవసరం. ఇప్పుడు దానికి రకరకాల ఇవి వస్తాయి. అది చాలా ఉన్నాయి, ఉంటే చెప్పుకునేది. ఇద్దరం కూర్చున్నప్పుడు అనేక విషయాలు, పాలిటిక్స్ నుంచి మాట్లాడతాం, కుటుంబ సంబంధమైన విషయాలు మాట్లాడతాం. అతను కూడా అప్పుడు మ్యారేజ్ కూడా కాలేదు. మ్యారేజ్ అప్పుడు ఆ సందర్భంలో కూడా కరణం బలరాం గారే కొంచెం యాక్టివ్గా అంటే పెళ్లి కాని వాళ్ళు పెళ్లికి చేయాలని ఉంటుంది కదా. నాకు అప్పుడు మ్యారేజ్ అయిపోయింది. సో ఈ ప్రాంతంలో కూడా చూసాం, ఒక పెద్ద అమ్మాయిలు కూడా చూసాం. కానీ మాకు అప్పుడు అలాంటి ఇష్టపడలేదు. తర్వాత జయకృష్ణ ద్వారా ఎన్టీ రామారావు గారి సంబంధం రావటం జరిగింది. మనడు అసలు మొదట ఇచ్చింది యానిమల్ హస్బెండరీలో కూడా డైరీ పోర్షన్ వరకు. రామ్దేవ్ అని చెప్పి ఆయన తెలంగాణలో ఆయన క్యాబినెట్ మినిస్టర్. అది ఆ విధంగా మనం అంజయ్ గవర్నమెంట్లో
దీన్ని ఎంటర్ కావడం జరిగింది. దానికి అప్పుడున్న పరిస్థితుల్లో అందరం కూడా ఒకరొకరు బాగా సహకరించుకునేవాడు. ఎలాంటి విభేదాలు కూడా మాకు తాగుబడి లేదు. ఒకరి మైండ్ ఒకరికి తెలుసు. సో రాజకీయాలు వచ్చేటప్పటికీ రాజకీయమైనటువంటి చర్యల్లో కొన్ని రకాలు కొన్ని విభేదించవచ్చు. నాకు నచ్చవచ్చు, ఆయన నచ్చకపోవచ్చు. అదేవిధంగా ఆ చర్యల్లో భాగంగా పార్టీ క్యాడర్ని ప్రొటెక్ట్ చేసేదాంట్లో నా వ్యూస్ ఒక రకంగా ఉండొచ్చు, ఆయన వ్యూస్ ఒక రకంగా ఉండొచ్చు. అంతిమంగా ఏంటంటే కలిసిమెలిసి ఎలాంటి అపార్థాలకు తావు లేకుండా నడిపాం. డిస్కస్ చేసుకునేవాళ్ళు. అంజయ్ గారి గవర్నమెంట్లో కరణం బలరాం గారికి మంత్రి పదవి అవకాశం వస్తే ఇప్పుడున్న పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారికి ఇస్తే పార్టీని మనం మరింత బలోపేతం చేయొచ్చు రాయలసీమ జిల్లాల్లో అన్నటువంటి ఆప్షన్ ఇచ్చింది మీరేనా? ఆప్షన్ అది పి నరసింహరావు గారు చెప్పింది. అందరం వెళ్ళాము, దాంట్లో ఇదే ఉంది. రాజగోపాల్ నాయుడు గారు కూడా పాపం ఆయన ఓ పక్క ఆయన ప్రయత్నం, మేమందరం స్నేహితు ధర్మంగా మనవాడికి ఇంకోటికి అవకాశం వస్తుందంటే మేము హ్యాపీగానే ఫీల్ అయ్యాము. ఆ రోజుల్లో అంజయ్ గారు నన్ను బాగా లైక్ చేసేవాళ్ళు. ఆయన ఎంత ఇది ఉంటుందంటే సింపుల్గా మనం ఎక్కడికి వెళ్ళాము దాకా అన్నాడు అంటే టపీమని ఆయనకి అక్కడ ఆ పందిట్లో ఉన్నాడు. అందరూ కూడా అప్పుడు కూడా బీచ్ మంత్రులు చేశారు 63 సంఖ్య కావాలని. అది సందర్భం. ఇప్పుడంటే తర్వాత మంత్రి అయ్యాడు, తర్వాత ఇక మ్యారేజ్ కావటం, తర్వాత రకరకాలు ఏమి ఉన్నాం. ఎక్కువ కాలం మేమంతా కూడా దాదాపు కలిసే పని చేసుకుంటూ ఉన్నాం. కానీ మంత్రి పదవిని వదులుకోవడం అంటే అంత ఈజీగా ఉండదు కదా. మంత్రి పదవిని వదులుకోవటం అంటే మంత్రి పదవికి నాకు ఏమాత్రం ఇది అని అనుకున్నా నాకు ఆలోచనలు లేవు. నాకు ఎంతసేపటికి ఏంటంటే నేను చెప్పింది జరగాలనేది ఒక తాపత్రయం మటుకు ఉంది. అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది. మన లైఫ్లో టెన్యూర్లో అదే విధమైనటువంటి ఇది ఉంటుంది. అది ఒకటి తప్ప మంత్రి కొత్తగా వచ్చేది ఉంది. ఒక బొగ్గ కారు ఒకటి ఇస్తారు, ఒక టెలిఫోన్ ఒకటి ఉంది. ఆ రెండు మన దగ్గర ఉన్నాయి, దానికి ఇబ్బంది ఏం లేదు. బొగ్గ కారు లేదుగా. బొగ్గ కారుతోటి బొగ్గ కార్లు ఉన్నోళ్ళే మన దగ్గరికి వస్తుండే, ఆ కార్లో తిరుగుతుండే. ఏమైంది? బొగ్గ కార్ల కోసం నేను ఆశపడ్డాడు కాదు అని వీళ్ళందరూ ఏదో ఆశతోటి ఎదురు చూస్తున్నాడు కూడా కాదు. కొంతమంది కోరికలు ఉండొచ్చు, ఇంకా ఎఫిషియెంట్ పీపుల్ కూడా ఉన్నారు అప్పుడు కాబట్టి కొంత అది లాబియింగ్ని బట్టి కూడా అప్పుడు పనులు నడుస్తుండే. తెలుగుదేశంలో అవకాశం తక్కువ, కానీ కాంగ్రెస్ గవర్నమెంట్లో లాబియింగ్ మేజర్ రోల్. ఒక్కొక్కరికి ఒక్కో ఛానల్ ఉంటాయి. ఆ విధంగా సక్సెస్ కాగలిగాం. అప్పుడు ఆ రోజున ఏంటంటే ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ఫాదర్కి చంద్రబాబు నాయుడు, సీదాసు వీళ్ళందరూ ఒకటిగా ఉండేవాడు. బేగ్ అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఒకడు రాయలసీమ డెవలప్మెంట్ బోర్డు కింద ఇప్పుడు చైర్మన్ గిరి ఇచ్చారు. ఈయన ముగ్గురు ఒకటిగా ఉండేవాడు. ఈ కిరణ్ కుమార్ రెడ్డి ఫాదర్ అమర్నాథ్ రెడ్డి అని చెప్పిన ఆయన పివి నరసింహరావు శిష్యుడు. ఆయన ఒక పందాలో ఉండేవాడు. ఇట్లా ఫైట్ నడుస్తుండే. జిల్లా పరిషత్ ఎలక్షన్లో కూడా కుతూహలమని ఆమె పిహెచ్సిలో పనిచేస్తుంటే ఆమెను తీసుకొచ్చి పెట్టారు, మన వాళ్ళు గెలిపించారు. అప్పుడు నాలుగు రకాల కార్యక్రమాలు జరిగినాయి. సస్పెండ్ చేయడం ఇవన్నీ కూడా జరిగిపోయినాయి. మళ్ళీ రివోక్ చేయించుకున్నాం. అవన్నీ చేస్తే ఒక హిస్టరీ 2-3 రోజులు పట్టుతుంది. సో ఓవరాల్గా వచ్చేటప్పటికి ఏంటంటే ఏ ఇష్యూలో కూడా నేను ఆయాస్తంగా ఎవరినో వచ్చినా నన్ను ఎత్తినేసుకుని పని చేయమని నేను ఎవరిని చెప్పను. నా శక్తి మేరకు, నా స్వయం శక్తి ఉంటే నేను ముందుకు వెళ్తాను. ప్రకాశం జిల్లా టైగర్ కరణం బలరాం, ఈ పేరు విన్నప్పుడు ఏమనిపిస్తుంటుంది మీకు? పబ్లిక్లో లేదని నేనేం చేస్తాను దానికి? అది జనము ఒక చోట అటు పోతే శివప్రసాద్ అంటుంటారు, ఇంకో చోట పోతే ఇంకోళ్ళు అంటుంటారు. ఇప్పుడు రకరకాల వాళ్ళు పబ్లిక్లో ఉండే వాటిని మనమేం చేయలేం కదా. అంటే ఎంత అగ్రెసివ్గా వెళ్ళి మీరు ఆ ప్రజల కోసం పనిచేసి ఉండకపోయిందండి అలాంటి రాదు. ఎందుకు వస్తుంది? ఇప్పుడు నీకెంత ఎఫెక్షన్ ఉంటుందో నాకు అదే ఉండాలని వాళ్ళు కోరుకుంటారు, నేను అదే కోరుకుంటా. అంతేగాని లిప్ సింపతి కోసం ఆర్టిఫిషియల్ గేమ్స్ ఆడేది అసలు నాకు అది ఇష్టం ఉండదు. కానీ అంత అగ్రెసివ్గా వెళ్ళే కరణం బలరాము ఉన్నటువంటి ఫ్యాక్షన్ రాజకీయం వైపుకి ఎందుకు వెళ్ళిపోయారు? ఫ్యాక్షన్ అనేది కాదు అది. అక్కడ ఏమైందంటే
మీరు చెప్పే ఇందాక కంటిన్యూటీ ఒకటి అర్థం కావాలి అసలు. ఇప్పుడైతే ఈ జనరేషన్లో వాళ్ళకి అసలు ఏమి జరిగిందో పాస్ట్ తెలియదు, అంత ఓపిక కూడా లేదు. నేనే ఓపిక కూడా ఇప్పుడు వాళ్ళకి లేదు ఈ జనరేషన్లో. పెద్దవాళ్ళకి తెలుసు, మా ఏజ్ గ్రూప్ వాళ్ళకో అప్పుడు ఉన్న పరిస్థితుల్లో వాళ్ళకి తెలుసు. ఒట్టిపాటి హనుమంతరావు అయినా లేకపోతే కరణం బలరామని అయినా ఈ మా ఇద్దరు కుటుంబాలు ఇప్పుడు కూడా రాజకీయంలో లేరు. మీకు స్పష్టంగా తెలియాల్సింది ఏంటంటే ఏదో రాయలసీమలో లాగా ఆ గ్రూపులు ఈ గ్రూపులు అట్లాంటివి లేవు. ఒట్టిపాటి హనుమంతరావు అనే ఆయనకి 7th ప్రెసిడెంట్ చేసింది నేను 1981లో. మీరు ఎవరిని అడిగినా చెప్తారు అక్కడ. తర్వాత అతను మా ఎమ్మెల్యేగా అప్పుడు కాంగ్రెస్ పార్టీలో సీటు కావాలంటే అది ఎవడు కూడా బతకడమే కష్టం అక్కడ. అది వీలు కాదంటే టీడీపీకి వెళ్తానన్నాడు, పొమ్మని చెప్పాను నేను. టీడీపీలో ఎమ్మెల్యే అయ్యాడు మాటూరు కాన్స్టిట్యున్సీ. ఆయన ఒక రిక్వెస్ట్ ఏంటంటే నువ్వు మటుకు ఇక్కడికి క్యాన్వాస్కి వ్యతిరేకంగా రాకుండా ఉంటే నేను దాంట్లో పోయి కంటెక్ట్ చేస్తానని ఒక అండర్స్టాండింగ్లో పోయాం. అది తప్ప ఉప్ప తర్వాత స్నేహితంగా కొంత అట్లుండేవాళ్ళు. రాను రాను ఏంటంటే అది గొడవ దగ్గుపాటి వెంకటేశ్వరరావు హనుమంతరావు మధ్య తగాదా, నాది కాదు అసలు. వాళ్ళిద్దరు విభేదాలు చాలా సాగిపోయి అక్కడ గ్రూపులు ఏర్పాటు చేసుకున్నారు. నేను మాటూరుకి వెళ్ళే ముందే సంగతి నేను చెప్తుంది. నేను పోయిన తర్వాత అక్కడ వచ్చినాయి కాదు. వాళ్ళు ఎవరికోళ్ళు వాళ్ళు ఆర్గనైజ్ చేసుకొని ఇతను నాతోటే ఉండేవాడు. జిల్లా పరిషత్ చైర్మన్గా అతన్ని దించాలని చెప్పని వెంకటేశ్వరరావు గారు కొంతమంది చేత సిగ్నేచర్స్ పెట్టించడం జరిగింది అప్పుడున్న సభ్యుల చేత అని హనుమంతరావు చెప్పిన వర్షం నేను చెప్తున్నాను. నన్ను ఎడిగిరి దించేస్తారు, నీకేదో ఒక అల్లుడు ఉన్నాడు కదా. ఇది అతను యాక్చువల్గా ఫ్రెండ్లీగా అతను చెప్పిన డైలాగ్. నాకు మాటి టికెట్ ఇచ్చి పంపించారనమాట. అప్పుడు నేను కోరలేదు, నేను సైలెంట్గా ఉంటానని చెప్పా. అయినా కూడా ఇంకెవడు అక్కడ గెలిచేదానికి ఆ పరిస్థితుల్లో అక్కడ పరిస్థితుల్లో అవకాశం లేదు అని చెప్పి నన్ను అక్కడికి పంపించారు. సరే పోయి ఆడిపోయాను, గెలిచాం. ఆ తర్వాత నెక్స్ట్ ఎలక్షన్స్కి వచ్చేటప్పుడు మళ్ళీ హనుమంతరావువే క్యాండిడేట్ అయ్యాడు. అప్పుడు నేనే గెలిచా 2 సార్లు అక్కడే. తర్వాత స్థానిక పరిస్థితుల్లో ఏంటంటే కాంగ్రెస్ గవర్నమెంట్లో అక్కడ లాబింగ్ అక్కడ పనిచేసినటువంటి వాళ్ళు కానివ్వండి నాకు వ్యతిరేకంగా బాగా అక్కడ ప్రోత్సాహం చేయటం. చివరికి వచ్చేటప్పటికి వెంకటేశ్వరరావు అనేది ఇప్పుడు మాట్లాడటం కూడా అనవసరం, వెళ్ళి తవ్వుకున్నట్టు ఉంటుంది. కానీ రీజన్ అట్లా వచ్చింది. వాళ్ళిద్దరు కలిసి నన్ను ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేశారు, కారణాలు ఏవైనా కానీ. మా ముందు అంత పెద్ద ఏదో కొట్లాడుకునే ఎలిమినేట్ ఇట్లాంటివి కూడా లేవు. రకరకాల ప్రయత్నాలు ఎలిమినేట్ చేయడానికి చాలా ప్రయత్నాలు చేశారు ఏపీ రామచంద్రరావు దగ్గర నుంచి. కానీ దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారికి గొట్టిపాటి హనుమంతరావు గారికి ఉండే వైరం అంటున్నారు. అవును, ప్రకాశం జిల్లాలో గొట్టిపాటి వర్గానికి కరణం వర్గానికి మధ్య ఈ ఘర్షణ అనేది చాలా మంది అనుకున్నటువంటి సందర్భాలు. అదే వాళ్ళకి అమాయకంగా వీళ్ళు అనుకునే దాన్ని బట్టి అనుకోవటమే. కానీ మాకు వర్గాలే లేవు. నాతోటి పాటే ఉన్నాడు అతను ఒక ఫ్రెండ్గా. నేను అతను అభిమానంగా నన్నట్టునే చూసేవాడు, గౌరవంగా చూసేవాడు. నేను హైదరాబాద్ నుంచి బయలుదేరితే నర్సాపేట సెంటర్లో నుండి ఇంటికి భోజనాన్ని తీసుకెళ్ళేవాడు. ఇది ఫ్యాక్ట్. అతని తోటి ఉన్నాడు, ఎవడు ఫాలో చేసినట్టుగా చెప్తాడు. ఇప్పుడున్న దుర్మార్గులు వీళ్ళందరూ దాన్ని ఇంకో రకంగా వక్రీకరించవచ్చు, కానీ అది ఎవరిని అడిగినా చెప్తారు. అది ఆ తర్వాత మరి ఎందుకని డిఫరెన్సెస్ వచ్చాయి? ఇది నేను చెప్తున్నా. ఇది దాన్ని రకరకాల ఇది చేసి ఇతను వీళ్ళ రెచ్చగొట్టారు. వీళ్ళు అక్కడ ఎవడొకడు కొంత ఆశపోతులు ఉంటారు, రకరకాలుగా వీళ్ళని ఏదో అసంతృప్తులు ఉన్నవాళ్ళు ఉంటారు. వాళ్ళందరినీ రెచ్చగొట్టేసి ఇదేదో ఇతను ఇక్కడ ఎస్టాబ్లిష్ అయిపోతున్నాడు మాటల్లో. ఇతను ఎస్టాబ్లిష్ కాకుండా వాళ్ళు ఏం ఓన్ ఏరియాస్. నా కాన్స్టిట్యున్సీ కూడా అక్కడ కాదు. అప్పుడు అద్దంకిలో ఉండేది, ఇప్పుడు సంతనూతలపాడుకి వెళ్ళేది. ఈ మంచి పేరు వస్తుంది పబ్లిక్లో, వాళ్ళకి ఓపిక లేదు, నేను తిరుగుతూ ఉన్నా. ఈ సందర్భంలో ఏంటంటే ఒక ఆయనకి పేరు వస్తుందని చెప్పాను, కాస్త వ్యసనం. దాని వ్యసనానికి డబ్బు లేదు, దానికి మందు లేదు.
అది ఆ విధంగా నన్ను డిఫేమ్ చేయాలనే ప్రయత్నాల్లో కొంత ఇవి జరిగినాయి, కార్యక్రమాలు కొన్ని జరిగినాయి. మా వాళ్ళని చాలామందిని ఇబ్బంది పెట్టారు, నన్ను ఇబ్బంది పెట్టాలని చూశారు. ఒకసారి అయితే నా మీద బాంబులు ప్రయోగించి వాళ్ళ ఫ్యాక్టరీలో చేస్తుంటే వాళ్ళే 6 వచ్చారు స్పాట్లో. ఆ కేసు ఏమైపోయిందో తెలియదు ఇప్పటికీ. అంటే ఇవన్నీ కూడా మీకు బయట వాళ్ళే తెలియదు. మొన్న ఎవరినో వాడిని చూశాను, మా దాంట్లో ఇప్పుడు అవతల వాళ్ళు బాంబులు వేసారని చెప్తాడు. ఒక అంత పచ్చి అబద్ధాల కూరలు ఇంక వాళ్ళు చెప్పేదానికి ఏం మాట్లాడతారు. అక్కడ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి తీసుకొచ్చినాడు, చచ్చిపోయారు. వాళ్ళ ఫాలోయర్స్ 4 చచ్చిపోయారు, 6 చచ్చిపోయారు. ఇది మమ్మల్ని మా మీద ప్రయోగిస్తానని చేసినాయి. అది వాళ్ళకే మందు ఎక్కువైపోయి జారిపడి బట్టలన్నీ పేలి గందరగోళం అయిపోయారు. ఇది జగమెరిగిన సత్యం. ఇది ఇప్పుడు హైడ్ చేసుకుంటూ పోయి మేమేదో ప్రయత్నం చేసేవాని కాదు. తర్వాత మా ఫాలోవర్స్ని రకరకాల ఇబ్బందులు పెట్టినప్పుడు స్థానికంగా ఉండేటప్పుడు ఎక్కడైనా రెచ్చిపోతారు కదా, తలకాయించారు అప్పుడు కూర్చోరు ఎవడు. అయితే మీ మీద కూడా కొన్ని కేసులు ఉన్నాయి, హత్యలకు సంబంధించిన కావచ్చు, బాంబు దాడులకు సంబంధించి ఉన్నాయి కేసులు. అన్నీ సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు. సుప్రీంకోర్టు దాకా క్లియర్గా అన్నీ కొట్టేశారు. అందువల్ల ఇక్కడ దాని గురించి అసలు మాట్లాడడానికి అవకాశం లేదు. అంటే రాజకీయ వైరమే లేదు అంటున్నారు మీరేమో. స్పష్టంగా మీరు ఏదైతే వాళ్ళ మీద ఆరోపిస్తున్నారో, బాంబులు తయారు చేశారు, పేల్చుకున్నారు, వాళ్ళే సెల్ఫ్ గోల్ వేసుకున్నారని, అదే సమయంలో మీ మీద కూడా సెల్ఫ్ గోలు వాడు వేసుకున్నారని నేను ఆరోపణ చేయటం కాదు, అది జరిగిన ఫ్యాక్ట్. నీకు 1994లో పోలీస్ రికార్డ్స్ మాటూరు పోలీస్ స్టేషన్లో ఉంటాయి. నిన్న క్రైమ్ నెంబర్ కూడా ఎందుకో పంపించారు వాళ్ళు. అంటే నేను అనేది అదే సమయంలో మీ వర్గానికి సంబంధించి మీతో సహా కేసులు పెట్టుకుని అంటే మీ మీద కూడా కేసులు పెట్టారు, మా మీద పెట్టారు, వాళ్ళ మీద పెట్టారు. మీరు కూడా దాడులు చేసినట్లే కదా. అప్పుడు ప్రతి దాడులు వాళ్ళు దాడి చేశారని మీరు అంటున్నారు. ప్రతి దాడి మీరు కూడా చెయ్యటం పెట్టుకోవడం తప్పేమి అనే ఎవడు అనుకోండి. ఇప్పుడు దాడి చేస్తుంటే తలకాయించుకు ఎవడు కూర్చోడేది. ఇప్పుడు దాడి అనేది నీ అవతల వాళ్ళు చేసినప్పుడు వీళ్ళు తలకాయ చెప్పి వీళ్ళు కూర్చోలేరు కదా. గ్రామాల్లో ఉండే పరిస్థితి ఎట్టుంటుంది, వాళ్ళని ఇబ్బంది పాలు చేస్తుంటే ఎవడైనా న్యాచురల్గా ఎవడైనా దాన్ని హట్ అవుతారు. దానికి ప్రత్యేకంగా ఏదో మా అందరూ బుద్ధిమంతులను అవతలు అచ్చగా ఇదని చెప్పని చెప్పడం కాదు. వీళ్ళు చేసిన ప్రక్రియలో వాళ్ళు చేసినటువంటి ఇబ్బందులు మా వాళ్ళ మీద కేసులు పెడితేనేమో తప్పుడు కేసులు పెట్టినాయని ఛార్జ్ చేశారు, వాళ్ళ మీద ఉన్న కేసులన్నేమో రిఫర్ చేయించుకున్నారు. ఆ విధమైనటువంటి కార్యక్రమాలు చేసినందువల్ల అల్టిమేట్గా పోలీస్ ఫెయిల్యూర్. వాళ్ళేంది అధికారాన్ని అడ్డం పెట్టుకొని బతుకుతాం అనేవాళ్ళు వాళ్ళు. అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల్లో ఉండేవాళ్ళం మేము. అధికారం లేకపోతే ఒక మినిట్ కూడా వాళ్ళు అసలు తిరిగే పరిస్థితి కూడా ఉండదు. వాళ్ళకంటే ఆ కాన్ఫిడెన్స్, వాడు చేసే తప్పులని వాళ్ళకి తెలుసు. రెచ్చగొట్టేతనం, గిచ్చేది, మాకేం తెలియదు అనేది, ఈ విధమైనటువంటి ప్రజల అభిప్రాయం ఏంటంటే మేమేదో హైహ్యాండెడ్గా ఉన్నట్టు, వాళ్ళంతా బుద్ధిమంతులు అన్నట్టు, ఎస్ బాస్ అనుకుంటే చేతులు కట్టుకొని నక్క వినేయాలని. జనరల్గానే ఇది మీ దృష్టికి వచ్చిందా? ఇప్పుడు 2 పర్సనాలిటీస్ నిలబడితే గొట్టిపాటిగా హనుమంతరావు, కరణం బలరావు. అంటే ఆ కరణం బలరావు చాలా అగ్రెసివ్ అమ్మా, అతను ఫెరోషియస్గా ఉంటాడు. ఫెరోషియస్ దేనికి వస్తారు? మమ్మల్ని ఇబ్బంది పెడితే వస్తాం, లేకపోతే నాకేమి. నేను రాజకీయంగా పైకి తీసుకొచ్చిన ఇతను మా ఇద్దరు కొద్దిగా ఇద్దరు 4 గంటల 4-5 ఏళ్ళు పెద్ద ఉన్నా రాజకీయంగా ఎవరినైనా జిల్లా పరిషత్ చైర్మన్ చేసింది నేను. నువ్వు ఎవరు మమ్మల్ని అందుకని సస్పెండ్ చేశారు. ఇది అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉండాలి. మేము కాంగ్రెస్ పార్టీలో ఉండి టీడీపీ అతన్ని చేసాం. అప్పుడు చంద్రబాబు నాయుడు చెప్పాడు, రామారావు గారు పిలిపించి మాట్లాడాడు నాతోటి. మరి నన్ను పిడతల దగ్గర నేను ఒక్కడే కాదు, నేను ఒక్కడంటే మీరు ఏదో స్టోరీ చెప్పారనుకోవచ్చు. నన్ను పిడతల రంగారెడ్డిని దీవికొండ చౌదరి ఆయన స్పీకర్ చేశాడు. పిడతల రంగారెడ్డిని తెలియని వాళ్ళు ఉంటారు, స్పీకర్ చేశాడు, ఫైనాన్స్ మినిస్టర్ చేశాడు. మేము ముగ్గురం కలిసి మాకున్నటువంటి 7 ఓట్లని ఇతనికి ఇచ్చి ఇతనే వచ్చి రిక్వెస్ట్ చేశాడు. హనుమంతరావే, నేను చీరాల్లో ఉండేవాడిని అప్పుడు, వచ్చి ఇట్లా నాకు ఆ కోరిక ఉంది, ఇక్కడికేమో వీళ్ళు బై ఎలక్షన్స్లో వెంకటేశ్వరరావుని అక్కడ పెట్టమని చెప్పని అడిగారు. నేను అది
వదులుకున్నప్పుడు నేను చైర్మన్గా మీరు సహకరిస్తే నేను దీనికి వెళ్తాను, బై ఎలక్షన్లో అతనికి సీట్ ఇస్తామని చెప్పాడు. అదే జరిగింది. మేము ఒప్పుకున్నాం. మమ్మల్ని సస్పెండ్ చేశారు. మేము అసలు రిప్లై కూడా ఇవ్వలేదు. మేము అప్పటి నుంచి టీడీపీ కోఆపరేట్ చేసుకుంటూ వచ్చాం. ఆ తర్వాత మీ ఎందుకు వచ్చినాయి వాళ్ళకి వర్గాలని అంటే అప్పటికి వర్గాలు లేవు మొదట్లో. వీళ్ళ కేవలం వెంకటేశ్వరరావు ఉన్నటువంటి ఆలోచనలో అది చేసినటువంటి అది పర్సనాలిటీ స్ట్రగుల్ అనుకోండి. నాకేం లేదు, మాకు ఇగో ఏం లేదు. ఒకడు వస్తాడు, దండ వేయడానికి ప్రయత్నం చేస్తాడు. నేను తెలుసు, నాకు వీళ్ళకి పక్కన అతను కూడా వెంకటేశ్వరరావుకి ఏమని బలవంతాన్ని వేయిస్తాం. వేయించినప్పుడు వాడు మందు కొట్టి వస్తాడు. ఇది అయిపోతే అటు వేస్తే కాదని మీకు తెచ్చానంటాడు. ఈ 2 సార్లు చూసిన తర్వాత ఏంటంటే అది మరీ ఇన్సల్టింగ్ ఉంటుందని ఇంకా ఈ ప్రక్రియ మానేసాం. అంటే ఇట్లాంటి ఏదో పర్సనాలిటీ దీని మీదకి వచ్చేటప్పటికి ఈ లోన్ పెట్టుకొని కొన్ని వీళ్ళందరినీ ఎంకరేజ్ చేస్తే తెలుగుదేశం వాళ్ళనే ఆ రోజున కూడా సఫర్ చేసి ఇబ్బందులు పెట్టారు. కాబట్టి అక్కడ వర్గాలు ఆ విధంగా వచ్చినాయి తప్ప మేమిద్దరం పెట్టుకునేవి కాదు. రెండోది ఏంటంటే నువ్వు చెప్పే ఇప్పుడు ఈ రవికుమార్ అనేవాడు, గొట్టిపాటి రవికుమార్ అనేవాడు సొంత అన్న, అంటే హనుమంతరావు కొడుకు నర్సయ్య, గొట్టిపాటి నర్సయ్య. ఇతను కాదు వారసుడు. గొట్టిపాటి నర్సయ్య మీద కంటెస్ట్ చేశాడు కాంగ్రెస్ పార్టీ నుంచి. టీడీపీలో ఉన్న గొట్టిపాటి నర్సయ్య మీద ఎంతమంది తెలుసు? ఎంతమంది మీరు ఫోకస్ చేస్తున్నారు బయట? నర్సయ్య అనేవాడు గొట్టిపాటి హనుమంతరావు కొడుకు. అతనికి ఆర్టిఫుల్గా నేను పనిచేశా. చంద్రబాబు నాయుడు చెప్తే 1,03,000 ఓట్లు మెజార్టీ తెప్పించాం అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో, నాట్ పార్లమెంట్. తర్వాత ఎలక్షన్స్లో అది నేను చెప్పాను, నీకు ఇండికేషన్స్ అందరిని కలుపుకోకపోతే ఇబ్బందులు వస్తాయనంటే అది 40,000 పడిపోయింది. బై ఎలక్షన్స్ వచ్చినాయి. ఆ తర్వాత వచ్చేటప్పటికి ఇతను కుటుంబంలో చిచ్చు పెట్టి వాళ్ళ కుటుంబంలోనే నర్సయ్యకి వ్యతిరేకంగా పనిచేసి వాళ్ళ అమ్మని, వాళ్ళ నాయనమ్మని, వాళ్ళ బాబాయిలు అందరినీ వ్యతిరేకం చేసి తన పక్క తిప్పుకొని ఇతను ఓడించాడు. నర్సయ్యని ఓడించాడు. ఇట్ ఈస్ ఆన్ రికార్డ్. కాంగ్రెస్ పార్టీ దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు కాదు, వెంకటేశ్వరరావు గారు రోల్ అప్పటికి బ్యాక్అవుట్ అయ్యాడు. అప్పటికి అయిపోయింది. గొట్టిపాటి రవికుమార్ ఇప్పుడు మీకంటే అక్కడున్న పరిస్థితుల్లో అతనికి నర్సయ్య మీద వ్యతిరేకత తెచ్చి అతని మీద స్వయంగా కంటెస్ట్ చేసి వాళ్ళ కుటుంబాన్ని అంతా తన వైపు తిప్పుకొని క్రికెట్గా చేసినందువల్ల నర్సయ్య పడిపోవడం జరిగింది. ఇది ఎంతమందికి మీరు బయట చెప్పగలుగుతున్నారు? ఇప్పుడు మేమంటే దూరం అనుకోవచ్చు. గొట్టిపాటి నర్సయ్యుడు కొంత అన్న, హనుమంతరావుకు వారసుడు. అతన్ని నేను హార్ట్ఫుల్గా మాకు ఇష్యూస్ వచ్చినా కూడా నేను హార్ట్ఫుల్గా చేశా. 1,03,000 మెజారిటీ వచ్చింది. రెండో ట్రిప్కి వచ్చేటప్పటికి ఇతను కొంతమంది కలుపుకోవట్లేదని చెప్పని అది చెప్పాను. ముందునే చంద్రబాబు నాయుడుకి కాస్ట్ ఇచ్చారు. ఇతను అందరిని కలుపుకోవట్లేదు, రేపు పొద్దున ప్రాబ్లం అవుతుందని కూడా చెప్పాను. అది 40,000 పడిపోయింది. దాన్ని ఈలోపు ఈ అడ్వాంటేజ్ తీసుకొని ఇతను అతని మీద ధ్వజమెత్తి రకరకాల ఆరోపణలు చేసి అతని మీదే కాంగ్రెస్ నుంచి టికెట్ తెచ్చుకొని పోటీ చేశాడు. కేవీపీ రామచంద్రరావుని పెట్టుకొని అతని మీద గెలిచాడు. గొట్టిపాటి నర్సయ్యకి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన తర్వాత హార్ట్ఫుల్గా పనిచేశాను అన్నారు. ఇప్పుడు మరి అదే చంద్రబాబు నాయుడు గారు గొట్టిపాటి రవికుమార్ని కలుపుకొని వెళ్ళాలి అని అంటున్నారు. కానీ కరణం వర్గము గొట్టిపాటి రవికుమార్ వర్గం కలవలేకపోతున్నాయి అద్దంకి కాన్స్టిట్యున్సీలో. ఇతను చేసేది అతను అధికారం మీద బతికేవాడు. అతను ఏంటంటే అనుకోకుండా రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. ఇతని నాన్న రామచంద్రరావు రాజశేఖర రెడ్డి కొలీగ్స్ బెల్గాంలో మెడిసిన్ చేశారు, ప్రాక్టీస్ లేకపోయినా. ఆ సందర్భంలో అతనికి నువ్వు ఎప్పుడైనా దీంట్లో ప్రయత్నం చేశాడు. ఆ పార్టీలో టికెట్ తెచ్చుకున్నాడు. తన అన్న మీద పోటీ చేశాడు, గెలుచుకున్నాడు. తర్వాత కుటుంబ విభేదాలు కానీ ఇవన్నీ సృష్టించింది వాళ్ళు. నేను ఆర్ట్ఫుల్గానే పనిచేశా. రెండోసారి చేశా, తర్వాత కూడా చేశాను. అయితే అంతకుముందు చేసిన రెప్చర్ అంతా అది వీలు కాని పరిస్థితి అయిపోయింది. చివరికి వచ్చేటప్పటికి మాకు కూడా నష్టం జరిగింది.
నేను ఎందుకు ఇప్పుడు చెప్తున్నానంటే ఆ గ్యాప్ 10 సంవత్సరాలు నన్ను వెంటాడింది. మనం నమ్ముకున్న వాళ్ళకి మనం పని చేయలేకపోయామనే ఫీలింగ్ నాలో ఉంది. ఇప్పుడైనా ఎందుకు చంద్రబాబు నాయుడు సరే అవసరం కోసం చేర్చాడు, వాళ్ళ అవసరం కోసం వాళ్ళు దోపిడీ వ్యవహారాలు ఎన్ని ఉన్నాయో 235 కోట్లు ఏ విధంగా కట్టాలో ఇవన్నీ రకరకాల ఫైనాన్షియల్ బడ్జెట్ నెత్తి మీద విజిలెన్స్ రిపోర్ట్లు ఇవన్నీ ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు చాలాసార్లు జరిగి ఉన్నాయి. కారణాలు ఏమైనా కానీ ఇక్కడ అవసరమైంది వాళ్ళకి అవసరమైంది వచ్చారు, ఒకరికి అవసరాలు తీర్చుకునేది అంతవరకు ఉండాలి. నేను ఆ రోజు చెప్పాను మానిటరీ బెనిఫిట్ ఏ విధంగా కావాలో ఇది చూసుకోండి. ఇక్కడికి వచ్చేటప్పటికి తెలుగుదేశం కార్యకర్తల మటుకు అట్టు కాకుండా వాళ్ళకి కావాల్సిన పనులు వాళ్ళు చేయమన్నాను తప్ప వీళ్ళని దోసిపెట్టమని నేను చెప్పలేదు. అక్కడ తేడా వస్తుంది. నువ్వు రాజశేఖర రెడ్డి పెన్షన్లని తెచ్చారు, రాజశేఖర రెడ్డి బొమ్మ పెట్టి అక్కడ ఎదురుకు పంచినాయి సందర్భాలు ఉన్నాయి, చాలా ఫోటోలు కూడా వచ్చినాయి పేపర్లో. ఇప్పుడు వచ్చిన కాడి నుంచి ఒక తెలుగుదేశం వాడికి పెన్షన్ ఇవ్వలేదు. అట్లనే ఈ సంక్షేమ కార్యక్రమాలు ఏదున్నా కూడా తెలుగుదేశం వాడికి జరగకూడదనే తాపత్రయంతో పోతూ ఉన్నారు. ఇప్పుడు కూడా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పాడు, అందరూ కలిసి పని చేయాలన్నారు. ఓకే, కలిసి పని చేయడానికి ఇష్టం ఉన్నా లేకపోయినా పార్టీ అధ్యక్షుడు చెప్పాడు కాబట్టి తలకాయించుకున్నావు. నువ్వు అని నీకు లైసెన్స్ ఇచ్చినట్టు కాదు అది. వీళ్ళని ఇబ్బంది పెట్టడానికి ఎవడు లైసెన్స్ ఇచ్చాడు? కలుపుకొని వెళ్ళాలి అది. దీంట్లో ఏం చేస్తున్నాడు, కుచితంగా తెలుగు కుట్టే స్వభావం పోదు. అట్లానే ఒక్కొక్కరిని పిలిచేది వాళ్ళలో ఎవడన్నా నీకు వర్కులు ఇస్తాను రమ్మనేది, నీ కోట్లు పనులు ఇస్తాను రమ్మనమని అటెంప్ట్ చేసి ఒక్కొక్కరిని గెలిచి ఆ విధంగా పబ్బం గడుపుకుందాం, అంతా నేను జాగ్రత్తగా చూసుకుంటున్నాను అనేది ఇతను బయట చెప్పుకునేది. దీనికి ఏంటంటే వాళ్ళ రిపోర్ట్స్ వాళ్ళకు ఉన్నాయి. తెలుగుదేశం వాళ్ళని కలుపుకోకుండా ఒంటెత్తి పోకుండా పోతున్నాడు అని చెప్పనే దాని మీద సీఎం కూడా గట్టిగానే వాళ్ళ క్లాస్ ఇచ్చాడు. అంటే ఒంటెత్తి పోకుండా పోతే మీరు వచ్చే ఉపయోగం లేదు, ఎప్పుడు ఏం చేసినా కూడా గెలిచే ప్రశ్న లేదు అని చెప్పని వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. అది ఇంకా వేరే వాళ్ళు కూడా ఉన్నారు ఇది ఇచ్చినప్పుడు, వార్నింగ్ ఇచ్చినప్పుడు. కానీ కరణం బలరామకృష్ణమూర్తికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చిన తర్వాత కూడా గొట్టిపాటి రవికుమారు అద్దంకి కాన్స్టిట్యున్సీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు మళ్ళీ ఈయన వెళ్ళి అద్దంకిలో రాజకీయం చేస్తున్నారు అనేది గొట్టిపాటి వాళ్ళ ఆ వర్గం చేస్తున్నటువంటి ఆరోపణలు. అంటే దీన్ని రెచ్చగొట్టే విధానం అంటారా ఇరు సైడుల నుంచి, రెండు వైపుల నుంచి? రెండు వైపుల నుంచి అంటే వీడెవడు మామూలుగా అయితే పబ్లిక్ తోటి కాంటాక్ట్ ఉన్నప్పుడు పబ్లిక్ వస్తుంటారు. వెంకటేష్ నాకు చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంది, మా వాళ్ళు అందరికీ చెప్పాడు, అందరం ఉండగా చెప్పాడు. అతను ఎమ్మెల్యేగా అతను తీసుకున్నాం, ప్రభుత్వ పరంగా అతని కార్యక్రమాలే అతను చేసుకుంటాడు. పార్టీకి సంబంధించి కరణం వెంకటేష్ ఇన్ఛార్జ్, టీడీపీకి సంబంధించిన కార్యక్రమాలు వాళ్ళకి కావాల్సినటువంటి ఏదైనా ఉంటే బెనిఫిట్స్ ఏవైతే ఉంటాయో మనం వాళ్ళకి సాయం చేస్తాం. కాబట్టి నేను ఈ కాన్స్టిట్యున్సీలో నేను అధికంగా డబ్బుని కేటాయిస్తాను అని చెప్పని వాళ్ళందరి ముందు చెప్పాడు ఆయన. తజ్మా కాన్స్టిట్యున్సీలో ఏం జరిగింది నాకైతే తెలియదు, కానీ ఇక్కడ జరిగింది అది. అట్లా ఆ విధంగా నడవట్లేదు. కాబట్టి ఇప్పుడు వచ్చిన వాడు ఎవడోడు వాళ్ళకు ఉంటుందా, మాకు అన్యాయం జరుగుతుందంటే మనవాడు ఇన్ఛార్జిగా ఉన్నాడు కదా, ఏ ఛార్జ్ అయినా కానీ. అంటే ఒక లీడర్ వచ్చినప్పుడు ఆయనకు సంబంధించిన క్యాడర్ని కూడా అకామిడేషన్ చేసుకోవాలిగా. సో అట్లాంటి పరిస్థితి మరి రవికుమార్కి కూడా ఉంటుందిగా, ఇద్దరికి ఉండాలి. అది మా వాళ్ళని మేము చెప్పాము, సీఎం ఇటు చెప్పాడు కాబట్టి మనకు తప్పదు అని. అంటే వీళ్ళు అసలు బైపాస్ చేసి వెళ్ళిపోతున్నారు. తనకి తోటిపాటు వచ్చినాడు, వైకాపా నుంచి ఎవడైతే వచ్చాడో వాళ్ళనే బెనిఫిట్ జరిగేటట్టు చేసుకుంటున్నాడు అతను. దాని మీద వీళ్ళకి అసహనంగా ఉన్నారు. అయినా కూడా ప్రాబ్లం లేకుండా నెట్టేస్తున్నాం. కొన్ని సమస్యలు ఎదురైనా రాను హ్యూమిలేట్ చేసే పరిస్థితికి వచ్చారు. హ్యూమిలేషన్ ఎంతవరకు చేయగలుగుతారో కళ్ళు తెరిస్తే హ్యూమిలేషన్లు ఏ విధంగా పోతాయో తెలుసు. వాళ్ళ లైన్లో వాళ్ళు వీళ్ళ కలుపుకి వెళ్ళే పరిస్థితిలో ఉండాలి తప్ప నేను వస్తాను మీ మేడ మీద ఎక్కుతాను మీరు మోయిన ఎవరి కోసం అన్నట్టుంటే ఎత్తి సముద్రంలో పడేస్తారు. ఎప్పటికైనా ఏ నాయకుడికైనా బట్టే ఇది. అది గతంలో ఇలాంటి హ్యూమిలేషన్స్ చాలా దూరం తీసుకెళ్ళాయి.
మరి ఈ పరిస్థితిని అధినేత చంద్రబాబు నాయుడు అంత సీన్లు ఇప్పుడు లేదు అంత సీన్లు ఏం లేవు. కానీ నేనేంటంటే నేను చెప్పాను, మెయిన్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో దీంట్లో ఉన్నారు, ఉభయ పక్షాల్లో ఉంటారు, అతనితో వచ్చిన వాళ్ళు కానీ మా వాళ్ళు కానీ లీడర్స్ వరకు వాళ్ళు కూర్చోబెట్టి ఈయనకి ఇచ్చినటువంటి ఆడ ఎవడో కూడా పెద్ద పెద్ద సమస్యలు జరగాలి. దాన్ని సిద్ధారాఘవరావు గారికి చెప్పాడు, కళా వెంకటరావుకి చెప్పాడు, ఆయన ప్రెసిడెంట్గా ఉన్నాడు, ఇప్పుడు మంత్రి అయ్యాడు. అదేవిధంగా అప్పుడు గోంట్ల బుచ్చి చౌదరి ఉన్నాడు, సరే ఆయన ఇప్పుడు పరిస్థితి వేరుగా ఆయన జనరల్ సెక్రటరీ, ముగ్గురిని కూర్చోబెట్టి మీరు షార్ట్ అవుట్ చేయండి అని చెప్పాడు. ఈలోపు పరిస్థితులు వేరువేరుగా వచ్చినాయి. షార్ట్ అవుట్ చేసే దగ్గరికన్నా ఓపిక పట్టాలా? వీళ్ళు ఎంతవరకు కోరుకుంటున్నారు? మనకు అన్యాయం జరగకుండా చూసేదానికి ఎవడొకడు హామీ ఇచ్చేది. పొదుగులు ముఖ్యమంత్రి దగ్గర పోలేరుగా. నేను పొదుగులు నేను వెళ్ళాననుకో నేనేదో గ్రౌజ్ పెట్టుకొని చెప్పినట్టు ఉంటుంది. అది నాకు అది ఇష్టం లేదు. కింద మనల్ని నమ్ముకున్నాడు పార్టీకి ఇప్పుడే కేసులు తిరుగుతున్నారు. తెలుగుదేశం పార్టీకి ఓటు చేసి ఇది చేసినట్టు ఇప్పటికి పార్టీ నాతో సహా ఇప్పటికీ నడుస్తూ ఉన్నాయి కేసులు. వాళ్ళు చెప్పిన దానికి మనం ఈ రోజున కూడా అన్ని ఇబ్బందులు ఫేస్ చేస్తా మానిటర్ చేయాల్సిన బాధ్యత పార్టీకి ఉంటుంది. అదే చెప్పాము. అది వాళ్ళకి అప్పచెప్పాడు. వాళ్ళు ఆ ప్రక్రియ జరగలేదు. ఎంతకాలం జరుగుతుందో తెలియదు. షార్ట్ టైంలోనే కూర్చోండి చేయండి అని చెప్పాడు. మా అందరి ముందే చెప్పాడు. వాళ్ళు ఏం చెప్తారు, అదేం లేదు మమ్మల్ని దున్నేసేయమన్నారు, నాగలేసుకొని ఇంక దీంతో బుల్డోజర్ పెడుతున్నామన్నారు అని చెబుతున్నారు. దానికి బుల్డోజర్ పెడుతున్నారంటే ముందు చెట్లు చేవలు అన్నీ అడ్డాలు లేకుండా చూసుకోవాలి కదా. సో ఇక్కడ మహావృక్షాలు ఉన్నాయి. మహావృక్షం ఉంది, ఏ వృక్షం చుట్టూ అల్లుకున్న చెట్లు ఉన్నాయి. అన్నీ ముడకంచెలతో ఎందాక చేస్తారు వీళ్ళు. అది మనం ఏంటంటే ఫెయిల్గా వెళ్ళదలుచుకొని ఫెయిల్గా ఉంటాము. బల్లాం గారు, ఫెయిర్గా వెళ్ళటం వల్ల మీరు పైన ఒక ఫోటో పెట్టుకున్నారు, మహాత్మా గాంధీ, అబ్దుల్ కలాం, కరణం బలరాం కృష్ణమూర్తి. సో మీరు అలా నిజంగానే అట్లా మిగిలిపోయారు తప్పితే పొలిటికల్గా మీ కెరీర్ని డెవలప్ చేసుకోలేకపోయారు. ఒక మంత్రిగానో లేదంటే ఇంకొక పెద్ద పదవిలోకో వెళ్ళలేకపోయారని ఎప్పుడైనా ఫీల్ అయ్యారు? నేను అసలు ఆ ఫీలింగ్ ఇప్పటికి లేదు. నాకు పదవి లేదనేది ఈ రోజు కూడా ఫీలింగ్ లేదు. నాకు ఏదో పదవి వచ్చిందనేది ఇది కూడా నాకు లేదు. నేను నా కెరీర్ తీసుకున్న తర్వాత 1975 నుంచి స్టార్ట్ చేశాం. యూత్ కాంగ్రెస్ ఉన్నప్పుడు కానీ బారుకి పదవి ఉన్నా లేకపోయినా అప్ అండ్ డౌన్స్ వచ్చినా కూడా బారుకి నేను లేనప్పుడు కూడా నాకు ఉందని అనుకుంటాను తప్ప సమస్యల మీద పోరాడతాను తప్ప నాకు వ్యక్తిగతం కాదు. వ్యక్తిగతమైన పోరాటాలు వాళ్ళు చేశారు కాబట్టి కొన్ని సమస్యలు వచ్చినాయి. అది వేరు. నా అర్థం కాన్స్టిట్యూన్సీలో నేను ఫస్ట్ ఎమ్మెల్యేగా ఉన్నా. ఎక్కడ ఒక ఇది లేదు, మేజర్ ఇన్సిడెంట్స్ ఒకటి లేదు. ఆ ఎంటైర్ పీరియడ్ తీసుకోండి పోలీస్ రికార్డ్స్. వీళ్ళు కార్యక్రమాలు మమ్మల్ని ఎలిమినేట్ చేయడానికి ప్రయత్నం చేసినాకే గొడవలు వచ్చినాయి. అది వెంకటేశ్వరరావు సపోర్టు. అతను ముఖ్యమంత్రి అల్లుడిగా ఉన్నాడు. రెండోది ఏంటంటే నేను ఎప్పుడు కూడా వెంకటేశ్వరరావు కంటే ముందు చంద్రబాబు మేమంతా కలిసి ఉన్నాం కాబట్టి ఇతనికి ఒక ఆపోహ. నేను అతనితో ఒక రోజు స్పష్టంగా చెప్పాను, ఎందుకంటే వాళ్ళ ఆయన నాకు బాగా ముఖ్యుడు. వెంకటేశ్వరరావు తోటి ఎట్టో కొట్టి వీళ్ళు కాలుపన్నాడు ఆయన, చంద్రరామయ్య గారు అని చెప్పని ఆ నక్సల్ దీంట్లో షూట్ చేసి చనిపోతుంది. ప్రయత్నం చేశాను, నేను 2 సార్లు ప్రయత్నం చేశాను. దాంట్లో చంద్రబాబు తప్పలేదు. వచ్చాడు కూర్చున్నాం సిట్టింగ్లో, ఇతను అవాయిడ్ చేశాడు. ఏంది అంటే నేను మోర్ క్యాజువల్గా ఏదో అప్పుడు ఆనంద్ గజపతిరాజు అని ఉన్నాడు మినిస్టర్. ఆయన ఇప్పుడు పేరు కూడా అశోక్ గజపతిరాజు తప్ప ఆనంద్ గజపతిరాజు పేరు తెచ్చినట్టు తక్కువ ఉంటారు ఇప్పుడు ఈ జనరేషన్లో. ఆయన ఎడ్యుకేషన్ మినిస్టర్. ఆయన ఏదో అర్జెంట్కి పిలిస్తే అక్కడికి పోయానన్నాడు అతను. అప్పుడు నా దగ్గరికి వచ్చిపోతుండేవాడు. రెండో ట్రిప్పు వాళ్ళ నాయన కూడా కూర్చోబెట్టారు. ఇదే వాళ్ళ నాన్న మేము ఇది ఉన్నప్పుడు ఆ ట్రిప్ ఎగేసాడు. నాకు కొద్దిగా డౌట్ వచ్చింది, ఎందుకు ఈ విధంగా చేస్తున్నాడంటే వాళ్ళ నాన్న చెప్పాడు, ఇతను చంద్రబాబుతో కలిస్తే ఎవడో అడ్వైజ్ చేశాడంట. ఏదో క్రికెట్ ఫెలోస్ ఉంటారు కదా, వీళ్ళిద్దరు కలిస్తే మళ్ళీ అట్లా నేను డామినేట్ చేస్తాడు చంద్రబాబు, అందుకని నువ్వు అతనితోటి దూరంగా ఉండమని చెప్పని.
ఇక వాళ్ళది ఇంటర్నల్ క్లాష్. అది వచ్చేటప్పుడు నేను చంద్రబాబు తోటి క్లోజ్గా ఉంటాం కాబట్టి ఒక ఆయన చెప్పాయంట, మా మిత్రులే వీళ్ళందరూ, వెంకటేశ్వర గారు రేపు పెద్ద ఆయన గబక్కన పోయాడు అనుకో, ఆయన పాపం దుర్మార్గపు ఆలోచనలు, ఆయనకి బైపాస్ చేసుకొని ఉన్నాడు. అప్పుడు నేను మాటూరు ఎమ్మెల్యేకి వెళ్ళాను. రేపు ఆయన గబక్కన గుడుకుమన్నాడు అనుకో, మీ ఇద్దరికే పోటీ చంద్రబాబు నాయుడికి నీకు, అప్పుడు బలరావు ఎటు సపోర్ట్ చేస్తాడో ఆలోచించుకోమన్నాడు. అతనికి మనసులో అనుమానం. నేను ఒకటే చెప్పా, ఇతని తర్వాత కూడా నేను చెప్పా, మీరు మనకు జిల్లా వరకు కలిసి పని చేసుకున్నాం, నాకేమి ఇక్కడ అంబిషన్స్ కూడా లేవు, నాకు కలిసి పని చేసుకున్నాం. బయట ఫ్రెండ్షిప్ కన్నా దీనికి సంబంధం ఏంది? అది మీకు ఏదైనా గొడవలు ఉంటే ఉండొచ్చు, కానీ మీరు ఎక్కడో డైనింగ్ టేబుల్ దగ్గర అక్కడ చేసుకోవాల్సిన ఇష్యూస్ తెచ్చి మా మధ్యన అతను క్లోజ్గా ఉన్న నా మీద తప్పుడు కేసులు పెట్టించి రకరకాల ఇదంతా. అంటే అతనికి ఏంటంటే ఎంత కష్టంగా ఉండేవాడంటే, నన్ను ఇబ్బంది పెడితే చంద్రబాబుని ఇబ్బంది పెట్టినట్టుగా అతను ఫీల్ అవుతుండేవాడు. అయితే నన్ను రాడి తెలిచాడు. నేను ఎదురు తిరిగాను, నేనెవడు అతని హెల్ప్ కూడా తీసుకోవాలి, చంద్రబాబు హెల్ప్ కూడా నేను తీసుకోవాలి. నా అందరూ నేనే ఫైట్ చేశా, పబ్లికర్ విత్ మీ. ఒకసారి 120 బళ్ళు వేసుకొని పోయి నేరుగా ఎన్టీఆర్ కంప్లైంట్ చేశాడు గండిపేట వెళ్ళి, సరే ఇటు జరుగుతుందని. ఆయన కొన్ని విషయాలు చెప్పాడు, నేను అంతర్గతంగా ఆయన చనిపోయినాడు పెద్ద మనిషి, ఆయన అనేక రకాలు చెప్పి ఒకటే నాకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు, నేను దాన్ని ఫాలో అవుతూ వచ్చాను. అది ఏంటంటే నాకు ఉపయోగపడ్డ పాయింట్ ఏంటంటే, దాంట్లో చంద్రబాబు నాయుడు నాకు ఇచ్చిన అడ్వైజ్ ఏంటంటే, రోజు ఈ విధమైనటువంటి హెరాస్మెంట్ ఏ విధంగా బరాయిస్తున్నావు, నేను ఎప్పుడు ఆయన ఇన్వాల్వ్ చేయలేదు. రోజు వచ్చి పిత్తులు చెప్పించి ఈ పని ఏంటంటే ఆయన ఒకటే చెప్పాడు, డైరెక్ట్గా మన ఎన్టీఆర్ని దగ్గరే డైరెక్ట్గా నువ్వు ఫేస్ టు ఫేస్ ఆయనతో మాట్లాడు, ఆయన కనుక లైక్ చేశాడంటే మా ఇద్దరిని కూడా పక్కన పడేస్తాడు అని ఒకటే చెప్పాడు. అది వాస్తవం. అప్పుడు వెంకటేశ్వర లేడు, చంద్రబాబు నాయుడు లేదు, నేను డైరెక్ట్గా నీకు ఆయన సపోర్ట్ చేస్తాడు, ఆపర్చునిటీ వచ్చినప్పుడు చేయమంటే ఒక రోజు అనుకోకుండా మేము మనసు మాట్లాడుకున్నాం. ఇక దాంతో క్లారిటీ వచ్చింది. అప్పటి నుంచి విభేదాలు లేవు. మహానుభావుడు ఎక్కడ వెళ్ళిపోయి ఉన్నాడు. అతను చెప్పిన వాళ్ళు నాకు అది మటుకు బాగా పనికి వచ్చింది ప్రశాంతంగా ఉండడానికి. ఎన్టీఆర్ గారితో అంత సన్నిహితంగా ఉన్న కరణం బలరామకృష్ణమూర్తి 94 ఎలక్షన్లో టీడీపీ నుంచి పోటీ చేస్తుంటే ఖచ్చితంగా హోంమంత్రి అయి ఉండేవాళ్ళు. ఇప్పుడు గడిచిపోయింది అది. ఆ టైంలో నాకు వాంటనగా మనస్ఫూర్తిగా వెళ్ళేది కాదు, కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల వెళ్ళాల్సి వచ్చింది. అది దాంట్లో హై లెవెల్ ప్రధానమంత్రి దగ్గర నుంచి ఇన్వాల్వ్మెంట్లు ఉన్నాయి. అప్పుడున్న పరిస్థితుల్లో అది కరెక్ట్ అని నేను అనుకోవట్లేదు. నాకు ఇష్టం ఉండి కూడా నేను వెళ్ళలేదు. తర్వాత నేను ఎక్కువ కాలం అక్కడ లేను. తర్వాత వచ్చాము వాళ్ళ మామూలుగా. కానీ వచ్చేసరి కానీ చాలా షార్ట్ పీరియడ్లో ఆ స్టెప్ వేయకుండా ఉండుంటే బాగుండేది అనుకున్నారు ఎప్పుడైనా? నాకే మనసుకి ఇష్టం లేనప్పుడు నీకు వేయకుండా బాగుందని అనుకునేది ఖచ్చితంగా ఉంటుంది. అది అంటే అప్పటికే మీరు ఆల్మోస్ట్ కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కరణం బలరామకృష్ణమూర్తి పబ్లిక్ లీడర్స్ కానీ ఇప్పుడున్నటువంటి పెద్ద పెద్ద లీడర్స్ అందరూ నన్ను రిసీవ్ చేసుకున్న వాళ్ళే. అందరూ హయ్యెస్ట్ పొజిషన్స్లో ఉన్నాడు అందరూ. ఆ రోజున జైలు నుంచి వచ్చినప్పుడు అయితే కేసు కొట్టేసి నేను బయటకు వచ్చినప్పుడు ఉన్న ఆప్యాయత అది. నేనేదో సుప్రీంకోర్టులో కేసు, సుప్రీంకోర్టు కాదు హైకోర్టు. సుప్రీంకోర్టులో తర్వాత ఇవన్నీ మామూలు రొటీన్గా జరిగిపోయి. నేను వచ్చినప్పుడు అక్కడ మన హిమాయత్ నగర్లో ఉండేది పార్టీ ఆఫీస్. ఎప్పుడు వస్తాడు బ్రదర్ అని అడిగాడంట. నేరుగా నేను రావటం కూడా ముషిరాబాద్ నుంచి నేరుగా వచ్చి ఆయన కలిసే నేను తర్వాత బయటకు వచ్చాను. ఆ రోజు ఫోటో ఎవరో ఈ మధ్య దీనిలాగా నేను నా దగ్గర కూడా లేదు, ఎవరో పంపి ఈ మధ్య జనవరి 1 కలవటానికి వచ్చిన వాళ్ళు ఎవరో ఇచ్చారు. దట్ ఈజ్ ఎఫెక్షన్. ఇది ఆర్టిఫిషియల్గా నువ్వు ఎన్ని ఇది చేసినా ఈజ్ ఎ గ్రేట్ మ్యాన్. ఆయన ఎంత ఆప్యాయంగా నువ్వు ఆలింగనం చేసుకున్నా అంటే ఎప్పుడు బహుశా ఎప్పుడు రేర్. అది ఎన్టీఆర్ ఇచ్చినటువంటి
ఇది ఆ ఎఫెక్షన్స్ అనేవి దగ్గర చేస్తుంది కదా తప్ప మనుషుల్ని అవసరానికి మాట్లాడుకుంటే కమర్షియల్ అయిపోతున్నారు ఇప్పుడు. వీళ్ళు అదే అయిపోతున్నారు, ఎదురోళ్ళకి అదే పరిస్థితి, అందరిని అదే దృష్టితో చూస్తే నమ్మకం కూడా చాలా అవసరం కదా. అది ఒక మాట చెప్పామంటే దాన్ని నమ్మే పరిస్థితిలో ప్రజలు కూడా ఉండాలా, దానికి అనుగుణంగా మనం నడుచుకోవాలా. ఒక్కోసారి పరిస్థితుల ప్రభావం వస్తుంటుంది, తట్టుకొని నిలబడాలా. చాలా చాలా అడ్వాన్సెస్ జరిగి ఉన్నాయి. పరిస్థితుల ప్రభావం మీ మీద 10 ఏళ్ళు పగబట్టినట్లు చూపించినట్టుంది ప్రతిపక్షంలో. ప్రతిపక్షంలో స్వపక్షంలో కూడా ప్రతిపక్షం వాళ్ళు చేస్తే ఏముంది, అది పెద్ద పని కాదు. ప్రతిపక్షం వాళ్ళు అంటే డైరెక్ట్ ఫైట్ ఉంటుంది. స్వపక్షంలో ఈ కుచితమైనటువంటి బుద్ధులన్నీ ఉంటాయి వీళ్ళకి. వాళ్ళకి ఆపర్చునిటీ చూడు, తప్పుడు ప్రచారాలు చేయటం, రకరకాల ఎన్నో ఫేస్ చేశాను నేను. అందువల్ల ఏంటంటే ఇప్పుడు కాస్త అన్నిటికీ రకరకాల ఎక్స్పీరియన్సెస్లో బహుశా రాష్ట్రంలో ఎవడంత హ్యూమిలేషన్ వరాయించుండో అట్లానే నన్ను ఇట్లా రాటు తెలిసింది కూడా వాళ్ళే. మిమ్మల్ని బాగా బాధ పెట్టిన సందర్భం ఏంటి సార్? ఏమన్నా ఏదైనా ఒక ఆరోపణ కానీ? ఆరోపణ నా మీద వాళ్ళు ఏం చేస్తారు, మిమ్మల్ని వాళ్ళ తాతలు దిగిన వాళ్ళు నా మీద ఆరోపణ హ్యూమిలేషన్ చేసింది కానీ? హ్యూమిలేషన్ కొన్ని సందర్భాలు ఉన్నా నేను ఎక్కువ దాన్ని పట్టుదలగా తీసుకొని చూస్తాను. అలాంటి సందర్భం ఇప్పుడు గుర్తు చేసుకొని చెప్పాలంటే కష్టం. అనేక సందర్భాల్లో అనేక రకమైనటువంటి విషయాలు జరిగి ఉన్నాయి. అది సరే, మీరు మార్టూరు నుంచి మళ్ళీ 2009లో అద్దంకి కంటెస్టెంట్గా మళ్ళీ టీడీపీ తరపున వచ్చారు. అప్పటికే ఆల్రెడీ ఒక టీడీపీ అభ్యర్థి అక్కడ ఉన్నాడు. అతను వెళ్ళి కాంగ్రెస్లో చేరి మళ్ళీ మీకు వ్యతిరేకంగా పోరాటం చేశాడు. నేను ముందే ఏదన్నా ఇది పెట్టేటప్పుడు 1-2 సార్లు ఆలోచిస్తాను. నేనేమో ఆలోచన లేకుండా ముఖ్యంగా వెళ్తాననేది బయట వాళ్ళ అభిప్రాయం. ఆలోచించే చేస్తా, ఏదో చేసినా ఆలోచన అనేది నాకు కరెక్ట్ అనిపిస్తుంది, నా మనసుకు నచ్చితేనే నేను ముందు అడిగేస్తాను. లేకపోతే బ్లంట్గా చెప్పేస్తాను. అది 94లో కాంగ్రెస్లో జాయిన్ అవడానికి అప్పట్లో మీ మీద ఉన్నటువంటి ఒక కేసు ప్రధానమైన కారణం. కాంగ్రెస్లో చాలా జాయిన్ అయితే సుప్రీంకోర్టులో ఉన్న ఆ కేసును కొట్టేయించుకోవచ్చు అన్నటువంటి ఒక వాదన వినిపిస్తూ ఉంటుంది. కేసుని మళ్ళీ కూడా అక్కడ ఉన్న జ్యుడిషియరీ మ్యాటర్స్లో రకరకాల ఇన్వాల్వ్మెంట్స్ ఉన్నాయి. దాంట్లో నాకు స్వపక్షంలోనూ ఇతని నుంచే వెంకటేశ్వరరావు అందరూ కలిసి కాన్స్పిరసీ చేశారు. అది నాకు తెలుసు. అది ఏ విధంగా జరిగింది, ఇవన్నీ విషయాలన్నీ తెలుసు నాకు. కొన్ని ఇప్పుడు అనవసరం అండి. ఇప్పుడు దాన్ని పెంచడం నాకు ఇష్టం లేదు. ఏదో అతను కూడా నేను ప్రశాంతంగా ఉంటున్నాను అన్నాడు. మేము ఇప్పుడు కలిసినా మాట్లాడుకుంటున్నాం. అందువల్ల ఆ మాటలు లేకుండా కూడా ఎందుకు చేస్తారు? కాజాగన్ రెడ్డి మేము కూడా కలిసి మాట్లాడుకుంటున్నాం. నన్ను సస్పెండ్ చేసింది కూడా ఆయన 6 నెలలు. దాని సంగతి మళ్ళీ మనం మాట్లాడుకుందాం. ఇప్పుడంత వాతావరణంలో కూడా అతను అవే ఫ్రమ్ ది పాలిటిక్స్ అన్నట్టు కార్డియల్ రిలేషన్సే ఉన్నాయి. ఉంటామంటే ఆప్యాయత ఉందా లేదా తీసి అవతల పెట్టాను. హలో అంటే ఇందాక చెప్పారు కదా, పలకరించుకుంటున్నారు. హలో అంటే హలో అనుకోండి. సో ఓకే, మీరు అసెంబ్లీలో స్పీకర్ మీద కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేసి సస్పెన్షన్ గురయ్యారు 6 నెలల పాటు. నేనేం అనుచితమైన వ్యాఖ్యలు చేయలేదు. ఏమన్నారు అసలు ఆ రోజు? ఏమన్నారు? నేను అసలు అక్కడ అసెంబ్లీలో ఏం జరగలేదు. నేను కలెక్టరేట్ దగ్గర జరిగిన విషయాన్ని టీవీలో ఇది చేస్తుంటే దాన్ని పట్టుకొని నేను నిజంగానే అక్కడ సస్పెండ్ చేస్తే దెర్ ఇస్ సమ్ మీనింగ్. అంటే అసెంబ్లీ స్పీకర్ కి ఒక స్ట్రేచర్ ఉంటుంది, కుర్చీ ఉంటుంది. మనం కామెంట్ చేసేటప్పుడు కొంత మీరు కూడా ఎమ్మెల్యేగా ఉన్నాను. మరి అది ఆయన స్పీకర్గా ఆయన డ్యూటీస్ ఆయనే చేయాలా. ఆయనకు ఒక కుర్చీ కొన్ని విలువని ఆయన కాపాడుకోవాలా. మీరు ఏమన్నారు ఆ రోజు? అసలు ఏమన్నా అంటే ఇప్పుడు ఎక్కడికో మళ్ళీ ఎక్కడ గుర్తు చేసుకోమంటావు. అది అంటే మిమ్మల్ని 6 నెలల పాటు సస్పెన్షన్ చేసిన సంఘటన బుక్ ఎక్కడుందో బుక్లెట్ వేసాను నా దగ్గర. నాకు ఎదిగితే కనపడలే. ఈ మధ్య మొన్న దీని మీద ఎత్తికారండి అందరూ. అప్పుడు మళ్ళీ ఒకసారి మొన్న రోజా మీద సస్పెన్షన్ దానప్పుడు మా బల్లాన్ని ఎందుకు చేశారని వీళ్ళు ఎత్తుకున్నారు మా వాళ్ళు. మన కాలువ శ్రీనివాసుడు వీళ్ళే అప్పుడు దాన్ని ఇచ్చేసింది. నా మీద పిటిషన్ పెట్టింది ఎవరు తెలుసా? కిరణ్ కుమార్ రెడ్డి నన్ను సస్పెండ్ చేయమని. ఇతను మొత్తం ఈ రవికుమార్ అనేవాడు. సరే వాళ్ళంతా కిట్స్. నేను వాళ్ళ గురించి ఎక్కువ మాట్లాడటం కూడా అనవసరం. వాళ్ళు పెంచడం చాలా రకరకాల కుట్రతో ప్రివిలేజ్ కమిటీకి చైర్మన్ మన వెంకటరెడ్డి. ఆయన ఒకటి అన్నాడు బయటకు వచ్చి,
నీ కొమ్మినేని శ్రీనివాసరావు ఉన్నాడు, అడగండి ఏం చెప్పాడు. అంటే వాళ్ళ ఫీల్డ్లో లాగటం అని కాదు. ఆయన వచ్చేమో నేనేమి నాకు వాంటెనక నేను చేసిందేం లేదు, ఏదో ఆ ఒత్తిడిలో అటు తరిగిపోయిందని అన్నాడు అతను. మామూలుగా మాట్లాడుకుని ఇప్పుడు మా పార్టీలో ఉన్నాడు, హ్యాపీగానే ఉన్నాం. ఏదైనా చేసామని నేను అడగలేదు ఆయన్ని. ఈ మధ్య మీరు అన్నట్టుగా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే రోజాని ఒక 1 year పాటు సస్పెన్షన్ చేయాలి అని ఒక నిర్ణయానికి వచ్చేటప్పుడు చాలా అంటే దాన్ని ఏమంటారు క్రియాశీలకంగా నిర్ణయం తీసుకోవడానికి ముందు కరణం బలరాం గారు కేసు స్టడీ చేశారు టీడీపీ అంతా కలిసి. మా ఎమ్మెల్యే మీద అప్పట్లో చేసినటువంటి సస్పెన్షన్ ఇక్కడే కాదు, అది హౌస్లో జరిగింది కాదు, అది కలెక్టరేట్, మా కలెక్టరేట్ ఉంది కదా, ఆ బయట టీవీలో ఆ రోజు జరిగిన కాన్వర్సేషను, రోసీ గారి యాక్షను, ఇవన్నీ దాంట్లో ప్లే చేసి చూపించాం. ఆ సందర్భంగా అక్కడ ఏం జరిగింది, ఎప్పుడేం జరిగింది అనేది చూపిస్తే మాట్లాడిన ఇష్యూ అది. అది మేమేమి ఇది మాట వీళ్ళ తిట్లు మాకెక్కడ వచ్చినాయి. అది ఇప్పుడు అవన్నీ ఘోరంగా ఉంది. మరి మా శివప్రసాద్ నేచర్కి విరుద్ధంగానే అక్కడ కూర్చున్నాడు ఆయన. మామూలుగా అయితే ఆ కుర్చీలో కూర్చుని ఉండగానే ఆ శాంత స్వభావాలు అయిపోతారేమో ఏవో. మరి అది కూడా ఎందుకు వచ్చిందంటే నాకు ఎందుకు ఆ రోజున అనేది ఒక ఇన్సిడెంట్ మటు నాకు గుర్తుంది. చంద్రబాబు నాయుడిని హిక్కిలిగా సురేష్ రెడ్డి చూడటానికి ముచ్చటకుంటాడు, అది మామూలుగా హెక్కిలిగా ఇతనేదో ఆవేశపడిపోతున్నాడని అని నీ ఆరోగ్యం జాగ్రత్త చేసుకో అంటే నువ్వేదో పడిపోతావు అన్నట్టుగా ఒక రకమైన ఇన్సల్టింగ్ మాట్లాడాడు. అప్పుడు నేను రియాక్ట్ అయ్యా, దాని వెనక దీంట్లో ఉన్నప్పుడే ప్రొటెస్ట్ చేసాము, అక్కడ దాకా వెళ్ళాము, ఏదో కనబడడం జరిగింది. అప్పుడు నన్నేం చేయలేదు, చేస్తే దాంట్లో చేయాలి, చేస్తే ఇది అది కాదు. ఇది బయట అక్కడ రోడ్డు మీద పక్కన కిళ్ళి బట్టీలాగా పెట్టుకొని అక్కడ మేము ప్లే చేసింది జరిగింది అసెంబ్లీలో ఈ విధంగా జరిగిందని చెప్పని నేరేట్ చేస్తా చేసిన సందర్భంలో దాన్ని ఇష్యూని కావాలని కేవీ రామచంద్రరావు ఆర్గ్యుడు దానికి. నన్ను ఏదో విధంగా ఇబ్బందులు పాలు చేయాలా, హ్యూమిలియేట్ చేయాలనే దాంట్లో అతను ఒకటి పాత్రధారి. మామూలుగా చూస్తే మామూలు ఇది చేస్తాడు, మామూలుగా మాట్లాడుకుంటుంటాం. వాళ్ళ ఆలోచనలు ఆ విధంగా ఉంటాయి. నన్నేదో ఇబ్బందులు పాలు చేస్తే ఈ శాడిజం, మిమ్మల్ని ఇబ్బంది పాలు చేస్తే చంద్రబాబు నాయుడు చేస్తారు, రాడితే వెళ్తాం, ఏం చేస్తాం. వాళ్ళు అలా అనుకోవటం లేదు, మిమ్మల్ని ఇబ్బంది పెడితే అల్టిమేట్గా చంద్రబాబు అది అతనికి అంతకుముందు ఉన్నమాట వాస్తవమే. నన్నేదో హ్యూమిలియేట్ చేసి నన్ను ఇబ్బంది పెడితే చంద్రబాబు నాయుడు పెట్టినట్టుగా వాడు ఫీల్ అయిపోయి హ్యాపీగా ఉంటారు. వాడు అది దట్ ఈస్ ద శాడిజం. అంత సత్సంబంధం మీ ఇద్దరి మధ్య. సత్సంబంధం అంటే బాగానే ఉంటాం, మాకేమి ఇదేముంది, మేము బాగా క్లోజ్గా ఉంటాం. ఇష్యూస్ మీద మాకేముంటే తేడాలు కూడా ఏం లేవు, హార్ట్ఫుల్గానే ఉండేవాళ్ళు. ప్రతిపక్షంలో అధికార పక్షం మీద పోరాటం చేసే బాధ్యత ప్రకాశం జిల్లాలో ఒక ఎమ్మెల్యేకి కరణం బలరామకృష్ణమూర్తికి మాత్రమే దొరికింది. ఎట్లా ఉండేది అప్పుడు? అప్పుడు ఏంటంటే ఒక సమస్యనే ప్రధానంగా దృష్టిలో పెట్టుకొని 10 మందికి సంబంధించిన సమస్య, అన్ని ప్రాంతాలకు సంబంధించిన సమస్య, రాష్ట్రంలో కానివ్వండి జిల్లా కానివ్వండి. మాకు ఇక్కడ జిల్లాలోకి వచ్చేటప్పుడు ప్రధాన సమస్య పొగాకు గిట్టుబాటు ధర లేకపోవటం, అదేవిధంగా దాన్ని సరుకులు లిక్విడేట్ చేయలేకపోవటం, కంపెనీల ఒత్తిడితోటి నానా రకాల రైతులు ఇబ్బందులు పెట్టే సమయంలో మేము ఆదుకోవడానికి ప్రయత్నం చేసాం. గట్టిగానే కొంతవరకు బెండ్ చేయగలిగాం, పూర్తిగా చేశారని నేను అనుకోను, కానీ వాళ్ళ మెడలు వచ్చేదంటే మటుకు గట్టిగానే ఫైట్ చేసాం. పత్తి విషయంలో అదే జరిగింది. ఆత్మహత్యలు జరిగినాయి బోల్డన్ని. ఆత్మహత్యలు జరిగినప్పుడు దీనికి రెమెడీ ఏంటి అనేది నేను ఒక కమిటీ కూడా అప్పుడు ఎన్టీ రామారావు గారు చెప్పి ఒక కమిటీ వేయించాం. డాక్టర్ భోజా అని చెప్పని రిజర్వ్ బ్యాంక్ డిప్యూటీ గవర్నర్, ఆయనతో కమిటీ వచ్చింది. కమిటీతోటి మేమందరం ఫాలో అయ్యాం. నేను అప్పుడు మాటూరు ఎమ్మెల్యేగా ఉండేవాడిని. ఎంతమందికి తెలిసి ఈ విషయం? వృధాగా నీళ్లు సముద్రం ఉంది మాకు దగ్గర, గొళ్ళకమ్మ ఉంది, భోగేరు నాటి పక్కన చిలకలపేట దగ్గర, పాలేరు, రకరకాల స్ట్రీమ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా వేస్ట్గా వాటర్ పోతాయి.
వాటి నుంచి లిఫ్ట్ ఇరిగేషన్స్ కానివ్వండి, డైవర్స్ కెనాల్స్ కానివ్వండి పెట్టేస్తే ఆల్టర్నేటివ్ క్రాప్స్కి వెళ్తారు. ఈ క్రాప్ మారితే తప్ప వీడు బయటపడ్డు. ఈ కమర్షియల్ లైన్లో నడుస్తుంది, చేస్తే పైకి ఎత్తుంది లేదా కింద పడేస్తుంది. ఆల్టర్నేటివ్ క్రాప్స్కి వెళ్ళాలంటే వీళ్ళకి వసతులు కల్పించాలని అంటే అప్పుడు 92 స్కీములు ఎన్టీఆర్ శాంక్షన్ చేశారు. మా ప్రయత్నం అట్టుండే 92 స్కీములు నా ఒక్క కాన్స్టిట్యూన్సీలోది కాదు. అప్పుడు హయ్యెస్ట్ మళ్ళీ నా కాన్స్టిట్యూన్సీలో తీసుకెళ్ళాను. అప్పుడు మాటలు ఈ విధంగా పోటీ తత్వంలో ఉండేది. హౌసింగ్ ఉందంటే రాష్ట్రంలో ఫస్ట్ బాటూరు ఆ రోజుల్లో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు. అదేవిధంగా మండల వ్యవస్థ తెచ్చాడు కొత్తగా ఎన్టీఆర్. మండల వ్యవస్థలో బిల్డింగ్స్ కట్టింది ఫస్ట్ బాటూరు, 2 ఎద్దనపూడి, 2 కూడా అద్దెం కాన్స్టిట్యూన్సీలే స్టేట్లో, నేను చెప్పే జిల్లాలో కాదు. అంటే ఆ విధంగా పని మీద పట్టుదలతో చేసేవాళ్ళు. హౌసింగ్ అంతే, రకరకాల సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, రోడ్స్ కానివ్వండి, ఏది తీసుకున్నా మేము ఆ పందాలు వెళ్ళిపోయాడు. రెండవది మా దగ్గర అసలు మరొక వేరే ఆలోచనలు వచ్చేవి కాదు. అధికారంలో ఉన్నప్పుడు చేయటం వేరు, టీడీపీ అధికారంలో లేనప్పుడు ప్రకాశం జిల్లాలో టీడీపీ పరిస్థితి ఏంటి అసలు? ఈ పరిస్థితి అధికారంలో లేని ఇప్పుడు వీళ్ళు చూస్తున్నాం కదా. అధికారంలో లేకపోతే అధికార జులుముతోటి మదంతో చేసిన వాళ్ళు అంటే దొరకడం. అప్పుడు ప్రకాశం జిల్లాలో ఒక కరణం బలరామకృష్ణమూర్తి టీడీపీ అంటే కరణం బలరామకృష్ణమూర్తి, కరణం బలరామకృష్ణమూర్తి అంటే టీడీపీ. ఎందుకని అట్లాంటి పరిస్థితి ఏర్పడింది అధికారంలో లేనప్పుడు? అధికారంలో లేనప్పుడు బాధ్యతలు పోయాలా? ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఎవరిని పనికి మాలిన వాళ్ళు పెట్టినా నెట్టుకుపోతారు. పవర్ అనేది ఆ విధంగా కొంతవరకు ఫెసిలిటీస్ ఉంటాయి. అధికారం లేనప్పుడు మన జనాన్ని వాళ్ళు ఉండే రకరకాల కాన్స్టిట్యూన్సీలో ఉండే ఇబ్బందులు కూడా చేసుకొని కొంతవరకు న్యాయం చేయడానికి సో వాళ్ళతోటి వాళ్ళందరూ కూడా ఒక చోట చేర్చి ధర్నాలు చేయటం కానివ్వండి, లేకపోతే రైలు రోకోలు అనుకోండి, రాస్తా రోకో అనుకోండి, ఎన్ని రకాల కార్యక్రమాలు చేసి ఈ వాళ్ళకి ఒక రక సైర్యాలు తీసుకొచ్చాం. కొన్ని ఆఫీసర్స్ కూడా ఏంటంటే ఈ తలకాయ నింపంది ఎందుకని మన పనులు కూడా చేసేవాళ్ళు. అది ఒక పబ్లిక్ తోటి మమేకం అయిపోయేవాడు. ఇప్పుడు అది కాదు. అధికారం ఉంటే ఏదైనా చేయించలే తలంపులు ఉన్నారు వీళ్ళు. అది సాధ్యం కాదు. అధికారం అనేది సాధ్యం కాదు. అంటే మీతో పాటు అధికారాన్ని పంచుకున్న నేతలు ఆ 10 ఏళ్ళు ఎందుకని కనిపించలేదు ఎక్కువగా? ఎందుకు అంటే అది ఇప్పుడు అందరినీ ఎక్కడ మనం ఇప్పుడు ఇది చేస్తాం. అధికారంలో లేనప్పుడు వాళ్ళందరూ నా వెనకిస్తే ఉన్నారు, నా వెనకున్నారు. ముందుండి నడిపేవాళ్ళు కాదు, వెనకుండేవాళ్ళు. మీరు ఏదైనా చేస్తే చూస్తూ ఉంటాము, సపోర్ట్ చేయడం ఉంటే ఆ పరిసరాల్లో కూడా ఉండేవాళ్ళు కాదు. నేను లేనప్పుడు కూడా కొన్ని చూశాను. ఆ పోలీసు వాళ్ళని చూస్తే వాడు అసలు రమ్మని అనుకుంటే వీళ్ళు పోయి వేలకి కూర్చుంటారు. వాడు ఎక్కడ లాంటి దెబ్బేస్తాడని ఇవన్నీ గుర్తుపెట్టుకొని మావాడు పరిస్థితి అట్టుంటుంది. రేపైనా అంతే వీళ్ళ పరిస్థితి. అధికారం లేనప్పుడు పరిస్థితి అని మంచి చేయడానికి ఉంది. అధికారంలో దుర్వినియోగం చేస్తే దాని రిజల్ట్ కూడా వేరుగా ఉంటుంది. అధికారం శాస్త్రమని అనుకునేవాడు మటుకు నేను కాదు. అధికారంలో ఉన్నా కూడా నన్ను చాలా ఇబ్బందులు పెట్టిన వాళ్ళు ఉన్నారు. ఇదే ఇందాక చెప్పిన ప్రక్రియలో చాలామందితో నేను ఎదుర్కొన్నాను, చాలా సమస్యలు ఎదుర్కొన్నాను. ఆఖరికి తప్పుడు సర్టిఫికెట్లు పెట్టి ఉద్యోగం తీసుకొచ్చిన వాడిని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసి నా మీద ఆ రోజున ఇది పంపించిన సందర్భం కూడా ఉంది. ఎవరైనా ఇప్పుడు అందరికీ తెలుసు. వాడి తర్వాత ఉద్యోగం పోయింది. అది అప్పుడు ఆ రోజున వీళ్ళందరూ కలిశారు. నాకు అపోజిషన్ వాళ్ళు పార్టీ వాళ్ళు కలిశారు, ఇక్కడ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు. మీకు అది పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు నేరుగా వాళ్ళతోటి ఇన్వాల్వ్ అయ్యి ఇన్ఫ్లుయెన్స్ చేసి నేను 4 గోడల మధ్య ఉండిపోతే మనకు ఎదురు లేదనే కుట్ర చేసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అప్పుడు జనం నన్ను ప్రేమించారు. రోజుకు కొన్ని 100 మంది వచ్చేవాళ్ళు చూడటానికి. అక్కడ లారీలు వేసుకుని వచ్చేవాళ్ళు. వాళ్ళు డబ్బులు లేక పాపం బస్సులకి పెట్టే స్తోమత కూడా లేనటువంటి వాడు కూడా. ఆ విధంగా జరిగింది. నేనేదో అక్కడ జైల్లో ఉన్నామో ఇట్టని నేను ఎప్పుడు అనుకోలేదు. వీళ్ళు రాకుండా ఉంటే బాగుండని అనుకునేవాళ్ళు పాపం వాళ్ళకి ఆశలు నిరాశలు అయిపోయి
నన్ను కలవటానికి కూడా ధైర్యం లేక లోన్ ఏం జరుగుద్దో అని బుచ్చి చౌదరిని అడ్డం పెట్టుకుని వచ్చిన సందర్భం కూడా ఉంది. ఆ బుచ్చినాడు చెబుతాడు, మర్చిపోయాడు ఉన్నాడు. ఆయన ఇప్పుడేదో పాపం ఆయనకి సరైన గుర్తింపు లభించలేదు, ఇబ్బంది పడుతున్నాడు. మీరు ఏదైతే దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారితో ఇప్పుడు ఎందుకులే ఇంకా ఆయన పొలిటికల్ లైఫ్ నుంచి దూరంగా ఉన్నారు అని అంటున్నారు. బట్ ఆయన ఇప్పుడు పుస్తకాలు రాస్తున్నారు. రాసుకొని మనకెందుకు ఇప్పుడు అందులో కొన్ని టీడీపీ గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి, అవన్నీ నిజాలేనా? ఇంతకీ ఆయన పుస్తకాల్లో మీ దృష్టికి ఏమైనా వచ్చాయా? ఇప్పుడు నేను చదివే అంత దాంట్లో ఎవరో రాసి పెడితే దాన్ని సంతకం పెట్టుకోవటం వేరు. మనకంత నాలెడ్జ్ ఉందని నేను అనుకోను. ఇప్పుడు నేను పుస్తకాలు రాశానంటే నమ్మాలి కదా. అంటే ఎవడో చెప్తాడు, మా రాంబాబు పుట్టిన రావే ఇది అంటే రాస్తుంటాడు, నా పేరుతో ఇది అవుద్ది, పలానాడికి అంకితం అంటాం ఒక్కో చోట. వాళ్ళు ఎవరో రాసి మనం ఇది చేయడానికి రకరకాలు ఉన్నాయి. అవి వాళ్ళిద్దరి మధ్య వీటిలో ఏం జరిగింది అనేది కొన్ని నాకు తెలిసినా కూడా నేను చెప్పటం కూడా సభ్యత కాదు. పుస్తకాలు రాసుకోవటమా లేకపోతే నవల్స్ చదువుకోవటం అనేది వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి విషయాలు. దాంట్లో యథార్థం ఎంత అనేది మీరు వేసే క్వశ్చన్. అదే నేను అడుగుతున్నది, అందులో రియాలిటీ ఏంటి? నువ్వు ఏదైనా దానికి ఉన్న క్వశ్చన్ అడిగితే నేను చెబుతాను దానికి. చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్ గురించి కొంత అసాసినేట్ చేస్తూ ఆయన తన పుస్తకంలో చెప్పడం ఏం చెప్పాడు ఆయన? చంద్రబాబు నాయుడు పుస్తకాలు చదవలేదండి, ఏదో కొన్ని వరకు అవుట్లైన్స్ అటు చూసి వదిలేసా. స్పెసిఫిక్ పాయింట్స్ ఉంటే యాస్మి నేను చెప్తా. అంటే మీకేమనిపించింది అవుట్లైన్స్ చూసిన తర్వాత? అసలు మీరేమో అసలు పుస్తకమే ఆయన రాయలేదు, ఎవరో రాశారు, ఈయన సంతకం పెట్టుకున్నాడు అని అంటున్నారు. చాలామంది చేసే పని అది, చాలామంది చేస్తున్నారు. ఇప్పుడు ప్రముఖ నవలు రాసేవాళ్ళు కొంతమంది. అసలు టైం ఏది? ఇప్పుడు వాస్తవాలు రాసేదానికి కూడా నిజంగానే వాస్తవాలు రాస్తే వాస్తవంగా ఉండాలి తప్ప దానికి ఏదో మసిపూసి మారాడు ఆ రోజున ఎప్పుడు తెలియదు అన్నట్టు. ఇప్పుడు ఎంతమందికి ఇది, నేను ఒకటే క్వశ్చన్ వేస్తున్నా, ఎంతమందికి తెలుసు మన వెంకటేశ్వరరావు గారు ఎలక్షన్స్లో ఇక్కడ లేడు, ఈజ్ ఎట్ చెన్నై. ఎన్టీ రామారావు గారి మీద అలిగిపోయాడు. ఎందుకు? తన మనుషులకి చెప్పినాడు టికెట్లు ఇవ్వలేదని. కేవలం ఎలక్షన్ తర్వాత గవర్నమెంట్ వచ్చినాక వచ్చాడు. మా ఇద్దరికి గొడవ అయింది ఇక్కడ. మేము జెండాలు కట్టాము, తాళ్ళు పెట్టి బంటింగ్స్ ఇవన్నీ కట్టాము, అది ఇది అంటేనే ఏమైనా నువ్వు నా దగ్గర చెప్పకు, నువ్వు వెళ్ళిందే ఎన్టీ ఎలక్షన్లు, నువ్వు ఇక్కడ లేవు, యూఆర్ ఎట్ చెన్నై. ఎన్టీ రామారావు మీద అలిగి వెళ్ళాడు. అప్పుడు ఈ రికార్డు జైకులే మొన్న మీకు కావాలంటే కన్జంప్షన్ పెట్టుకొని కానీ వద్దులే, ఎందుకంటే ఇది వ్యక్తిగతమైంది. మీరు రికార్డ్ చేసుకుని నాకేం అభ్యంతరం, వాస్తవం ఇది, మీకు తెలియడానికి చెబుతున్నది. తర్వాత అధికారం వచ్చినాక వచ్చాడు అతను. అప్పుడు వాళ్ళ నాన్న వరే గవర్నమెంట్ వచ్చేసింది మనకి ఇక్కడ ఇది అని చెప్పని అప్పుడు ఆదుర్దాపడి మరి ఎందుకు కంటెస్ట్ చేయలేదు? అప్పుడు మొదట్లో కంటెస్ట్ చేయాలి పక్షుల్లో. వాళ్ళ బంధువుని చౌదరి గారు, దగ్గుబాటి చౌదరి అని చెప్పిన ఆయన ఎమ్మెల్యే అక్కడ పచ్చుల్లో. అతను రిజైన్ చేయమంటే చేయలే. హనుమంతరావు ఒప్పుకున్నాడు. హనుమంతరావు దాంట్లో వచ్చి ఇప్పుడు మాటల్లో చేశారు. ఇప్పుడు అంతానే ఇది లేదులేండి. అంటే ముఖాముఖి ఎక్కడ నన్ను అంటే నేను అన్ని పెడతా బయట. ఇది 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 వాస్తవం జరిగింది. చంద్రబాబు నాయుడు వచ్చాడు, తర్వాత చంద్రబాబు నాయుడు వచ్చాడు, ఏదో అతను ఇద్దరు పోటీ పడుతుండేవాళ్ళు అనుకుందాం. ఎన్టీఆర్కి ఉన్న అలవాట్లు వేరు. ఆయన 3ంటికి లేవటం, ఆయన బ్రేక్ఫాస్ట్లు ఇవన్నీ ఎక్సర్సైజ్ చేయటం ఇవన్నీ ఆ టయానికి అందుకునేవాడు చంద్రబాబు నాయుడు. ఈయనేమో అది రీచ్ కాలేక ఆయన వెనకబడ్డాడు. దాన్ని ఎవడేం చేస్తాడు? అది అంటే ఈయన 3ంటికి లేవలేకపోయారా? లేవలేకనా లేకపోతే పోలేకనా ఏందిలే నేను రా అని అనుకోవటం. ఇతని దగ్గర పట్టుదల ఉంది చంద్రబాబు నాయుడికి. ఆ పట్టుదల లేపుకొని మేము వెళ్తుంటుంది. అది ఈయన వచ్చేటప్పుడు ఆయన తిరిగి వస్తుంటాడు. దాని మీద ఏంటంటే కొంత మెయిన్ వాడి దగ్గర యాక్సెస్ ఉన్నప్పుడు కొన్ని సలహాలు సంప్రదింపులు జరుగుతుంటాయి. అది ఈయనేమో నాకు తెలియదని కాస్త చంద్రబాబు మీద ఉండే దీంతో అతను డిఫేమ్ చేయడానికి రకరకాల ప్రయత్నాలు చేశాడు, చాలా ప్రయత్నాలు చేశాడు. అవన్నీ నాకు తెలుసు. అవన్నీ కూడా మేము డిస్కస్ చేసిన సందర్భంలో, కానీ నేను ఇప్పుడు మాట్లాడటం సాధ్యతగా ఉండదు. కానీ చంద్రబాబు నాయుడు గారిని
దాదాపుగా ఈ జిల్లాలో మీరు భుజం మీద మోసినట్టే. నేను ఆయన మోసానా ఆయన నన్ను మోసాడనేది అప్రస్తుతం అది. కానీ నా మీద కక్ష పెంచుకున్న మటుకు దీని నుంచే ఇక్కడ ఆయన భుజం మీద మోస్తున్నారని. అంటే ఆయన తరఫున ఉన్నానని మోసేదేముంది, నేనేం ఎవరిని మోసేదేం పాయింట్ కాదు. అది సన్నిహితంగా సన్నిహితంగా ఉన్నాము. స్నేహం నేపథ్యంలో నేను కూడా చెప్పేది, స్నేహితంలో ఉన్నటువంటి నేపథ్యంలో మీరు ఆయనకి ఎక్కువ సపోర్ట్ చేశారనుకోవచ్చు. ఆయన సపోర్ట్ చేశారని నేను ఇందాక ఒక పాయింట్ చెప్పాను కదా, ఆ రోజుల్లో ఎమ్మెల్యే చేసిన అతను ఒకతను మరి మా మిత్రుడే, అది వేరే సంగతి. రకరకాల రాజకీయాల్లో ఒక్కొక్కసారి ఒక్కొక్క పంద అనుసరిస్తుంటారు. ఇప్పుడు ఇదే ఈ ఆయనకి అల్లుల్లో ఒక ఆయనకి అనుకుందాం, ఇప్పుడు పేరు లేకుండా, రేపు ఎన్టీఆర్ కనుక సడన్గా కొలాప్స్ అయితే బలరాం ఎవరు సపోర్ట్ చేస్తారని అడిగే దానికి వీళ్ళు ఆలోచించి నా మీద ఖర్చు పెట్టుకున్నారని అంతకంటే దుర్మార్గం ఏమైనా ఉందా? నాకు వ్యక్తిగతమైన అభిప్రాయాలు ఉంటాయి. వాళ్ళకి ఆ విధంగా అసలు బతికున్నాయని ఆయన లేకపోతే వీళ్ళందరూ ఎక్కడున్నారు? చంద్రబాబు నాయుడు అంటే ముందే ఎమ్మెల్యే, తెలుగుదేశం రాకముందే ఎమ్మెల్యే, తెలుగుదేశం రాకముందే కాంగ్రెస్ పార్టీలో మంత్రి. మన పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఏంది? ఎన్టీ రామారావు ఉన్నాడు కాబట్టి ఎన్టీ రామారావు అల్లుడి కింద గుర్తింపు వచ్చింది. ఆయన ఉండగానే అన్నీ జరిగిపోవాలని కోరిక వీళ్ళకి. సరే, ఆయనకు అతను ఒక పందాలో పోయేటటువంటి ఒక ప్లానింగ్లో కాస్త మనకంటే ముందుగా ఆలోచిస్తాడు. ఆయన వచ్చేటప్పటికి వీళ్ళిద్దరూ వ్యత్యాసం అది. ఆ క్లాస్లో మమ్మల్ని అందరిని బలి చేస్తే కానీ అతని తరఫున నేను ఏదో కత్తి యుద్ధాలు కరుద్దాలు చేస్తే ఇతను భయపడాలి. కానీ కేవలం అతని సన్నిహితంగా ఉన్నంత మాత్రాన ఇబ్బందులు సంబంధం చాలాసార్లు మాట్లాడుకున్నాం మేము. అది వేరు, మా వ్యక్తిగతంగా మాకుండే దీంట్లో ఎట్టబరాయిస్తున్నామని అన్న సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే పాపం ఏదో నేను ఈ తల్లికి ఎవేగా ఉన్నాను, నేను ఇది రాసుకుంటున్నాను అన్నాడు కాబట్టి దాన్ని వదిలేయటం వెళ్తుంది. ఓకే, ఇప్పుడు కొత్తగా మీ కాన్స్టిట్యున్సీలో గొట్టిపాటి రవికుమార్ గారు వచ్చి తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. రెండు భిన్న ధృవాలు. మొన్నటి వరకు మీరు అతని మీద రాజకీయ పోరాటం చేస్తూ ఉన్నారు, ఇద్దరు కలవాల్సిన పరిస్థితి వస్తుంది. మీరేమో ఒక స్పెసిఫిక్గా ఒక ఆరోపణ వస్తుంది, 235 కోట్ల పన్ను ఎగవేత కోసమే ఆయన వచ్చి పార్టీలో చేరాడు, అధికార పార్టీలో. స్పెసిఫిక్ ఏమైంది అది అందరికీ తెలిసి చాలాసార్లు చెప్పున్నాం. మళ్ళీ దాన్ని రిపీటెడ్గా లాక్కోవాల్సిన పని లేదు. వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు వచ్చారు, రాసుకోండి, వ్యక్తిగతమైన స్వార్థంతో వాళ్ళు వచ్చారు. ఇక్కడ అవసరాల కోసం వాళ్ళు చేర్చుకున్నారు. ఈ ప్రక్రియ జరిగింది. మెయిన్ ఆ రోజున రాజ్యసభ ఎలక్షన్ కూడా ఉంది. ముందుకు వచ్చేటప్పటికి దాదాపు ఒక 40 మంది దాకా ఛానల్స్ పెట్టుకొని ఉన్నారు టీడీపీ తోటి. అదే మేము వచ్చేస్తాం వైసీపీ నుంచి. 20 తోటి ఆగింది. లాస్ట్ ఇయర్ జరిగిన రాజ్యసభ ఎలక్షన్ ఉన్నాడు కదా విజయసాయిరెడ్డికి అపోనెంట్. ఆ టైంలో అది కనుక చేస్తే అతను గెలవడు కదా అనేది ఒక అభిప్రాయం. మావాడు కూడా సలహాలు చెప్పేవాళ్ళు ఉంటారు కదా, మెయిన్ దెబ్బడిపోద్ది. అది కుదరలేదు. వాళ్ళు ఏదో జాగ్రత్త పడ్డారు, తదిమాళ్ళు ఆగారు. వీళ్ళు కూడా ఏంటంటే నువ్వు చెప్పే అతను కూడా 2 నెలల తర్వాత ఎలక్షన్ అయిన 2 నెలల నుంచి టీడీపీలో ఉన్నటువంటి ప్రముఖ నాయకుల కాళ్ళ చుట్టూ తిరిగారు. చేరతా అని తెలుసు అతనికి. అధికారం ఉంటే ఏంది, అధికార మతంతో 10 సంవత్సరాలు ఏం చేశారు, ఎంతమందిని ఇబ్బంది పెట్టాం, ఇవన్నీ రియాక్షన్స్ వస్తే మళ్ళీ మన పరిస్థితి ఏంది అనేది ఒక ఆ కోవలోనే చాలా ఒత్తిళ్ళు తీసుకొచ్చారు. అయితే అది ఏంటంటే కుదరలేదు. చంద్రబాబు నాయుడు ఆయన డెసిషన్ తీసుకోలేదు. తిరిగి అలసిపోయితే చివరిలో వీళ్ళకి అవసరం అయినప్పుడు మళ్ళీ లాస్ట్లో అంతకుముందు తిరిగి ఆఫర్లు చెప్పుకున్నారు కాబట్టి బల్కీగా ఏదో అందరం వస్తామని చెప్పని వీళ్ళు ఏదో మాట్లాడుకోవటం చివరిలో జరిగినాయి. ముందు నుంచి పార్టీ అనికీర్తి పడ్డ ఇదే పరిస్థితి. చివరిలో నేను చంద్రబాబు నాయుడు ఒత్తిడి చేస్తే నేను పోయానని చెప్పుకున్నారు. సో ఇద్దరు ప్రయోజనాల కోసం ఇద్దరు ప్రయోజనాలు మనాన్ని మా వ్యక్తిగతంగా ఎందుకు అనాలి, అతని ప్రయోజనం అనేది అందరికీ తెలుసు. అంటే ఆ 235 కోట్ల లెక్క ఏంటి అసలు? గ్రానైట్ దోపిడీ
విజిలెన్స్ రిపోర్ట్ ఉంది. దానికి పన్ను ఎగవేతగా అసలు పూర్తిగా అవన్నీ కానీ అసలు ఎక్కడున్నాయి ఇప్పుడు? ఏమన్నా దాంట్లో పన్ను కడుతున్నారు ఆయన? ఇప్పుడు కంప్లీట్గా అదే పల్లె దోపిడీ విధానంలో ఉండేవాడికి ఎక్కడ మొక్కలు ఉన్నాయో అవి ఎత్తుకోవటమేగా. ఇప్పుడు దాదాపు నా ఇన్ఫర్మేషన్ ప్రకారం, నా సమాచారం ప్రకారం 235 కోట్ల రూపాయలు గవర్నమెంట్ కట్టాలి, పెనాల్టీస్తో కలిపి కట్టాల్సి దాన్ని స్టాల్ చేశారు. కానీ అది రేపు పొద్దున టీడీపీకి కూడా అపవాదేగా. అపవాదంటే ఇప్పుడు అసలు ఈ ప్రక్రియలోనే ఇబ్బందులని అందరూ అంటే మీరు బయట వాళ్ళు తిడుతుంటే లోన్ వాళ్ళు తిడుతుంటారు. లోన్ వాళ్ళు అందరుకున్నారు, బయటేమో నాకు ఇంకా పెత్తనం, నాకు ఇంకా పూర్తి స్థాయిలో కావాలి, వీళ్ళు తొక్కాలంటే. దానికి ఇదివరకు మా పెద్ద ప్రాబ్లం ఏంటంటే మాకు పార్టీ పరంగా వచ్చిన ఇబ్బందులు ఇది మేము ఫోకస్ చేసుకోవచ్చు. ఇదివరకు ఎట్లుండేదంటే ఏదన్నా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండి పని ఒత్తిడి ఉన్నా, లేదు అపోజిషన్లో పార్టీ అంటే మనం అపోజిషన్లో ఉన్నప్పుడు కూడా వివిధ సమస్యల మీద బిజీగా ఉన్నా కూడా ఎర్రమనాయుడునో రకరకాల మనుషులు పెద్దరికంగా ఉండేటువంటి వాళ్ళని క్వశ్చన్ పెట్టేవాళ్ళు. అట్లానే చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ పోయారనుకోండి. ఆ విధంగా పార్టీ క్యాడర్లో వీళ్ళతో విశ్లేషణ చేసుకునేవాళ్ళు. వీళ్ళకు ఉన్నటువంటి గ్లౌజు వాళ్ళు ఎదురుగా చెప్పుకునేవాళ్ళు, చెప్పుకోవడానికి అవకాశం ఉండేది. వాళ్ళు ఇంటర్న్ ఏం చేసేవాళ్ళు అంటే దీంట్లో ఉన్న మెటీరియల్ అవుట్కమ్ ఏదైతే ఉందో అది ఆయన దృష్టిలో పెట్టేవాడు. అంటే కొంత ఫిల్టర్ చేసుకొని ఇది దీనివల్ల ఈ సమస్య వచ్చింది, దీన్ని ఏ విధంగా చేద్దామనేది డెసిషన్ ఆయనకు వదిలేవాళ్ళు. ఇప్పుడు ఆ ప్రక్రియ లేరు, అటువంటి వాళ్ళు ఎవరు లేరు. దానివల్ల నష్టం కూడా పార్టీకి నష్టం ఎక్కువ జరుగుతుంది. ఇప్పుడు వచ్చాడు ఉక్రోషంలో ఉండేవాడు, వినేవాడన్నా ఉండాలి కదా. ఇప్పుడు అచ్చగా ఏదో ఒక ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంటో లేకపోతే ఇంకో రకమో లేకపోతే పేపర్ వార్తలో మా మీద కూడా రాశారు, పేపర్లో చాలా చోట్ల ఏదో రకరకాల వార్తలు వీళ్ళు ఊహాగానాలతో రాసినవి ఉంటాయి. ఒక వార్త మీరు చెప్పడం అయిన తర్వాత నేను మీరు పేపర్లో ఇంకొకరిని కావాలంటే పొగడొచ్చు, కానీ యువతలో డిఫేమ్ చేయడానికి వార్తలు రాయకూడదుగా. నేను ఎవరైనా జర్నలిస్టులు నేను చెప్పేది అదే, నేను ఓపెన్ మీటింగ్లో అని చెప్తాను. ఇష్యూ ఉంటే దాన్ని ఏదో కొద్దిగా మసాలా వేసి రాస్తారు. అసలు ఏమి లేని దాన్ని కూడా వీళ్ళు 100% రాంగ్ రిపోర్ట్స్ కూడా వస్తున్నాయి. లైకింగ్ డిస్లైకింగ్లో వస్తున్నాయా లేకపోతే మేనేజ్మెంట్ల అభిప్రాయాల ప్రకారం వీళ్ళు వస్తున్నారో నాకైతే తెలియదు. కానీ ఓవరాల్గా వచ్చేటప్పటికి వాస్తవాలు ప్రజల దగ్గరికి పోవట్లేదు, అయోమయంలో పడేస్తున్నారు. దానికి పనికి వస్తుంది. అసలు ఎప్పుడు వినని ఒక వార్త, కరణం బలరామకృష్ణమూర్తి గారి అబ్బాయి ఈ రేషన్ బియ్యం మాఫియాకి సపోర్ట్ చేస్తున్నారు అద్దంకిలో. మీ దృష్టికి వచ్చింది అసలు ఇది? ఏమో మాఫియాలు చేయాల్సిన కర్మ మాకు పట్టలేదు, సపోర్ట్ చేయాల్సిన పని పట్టలేదు. రెండోది ఏంటంటే ఇప్పుడు ఉన్నవాళ్ళని ప్రతి వాళ్ళని పొజిషన్లో ఉన్న మంత్రుల మీద అదే విధంగా పడుతున్నారు. అదేవిధంగా ప్రామినెంట్ పీపుల్ ఎవరైనా ఉంటే వాళ్ళ మీద అదేవిధంగా ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు కొన్ని విషయాలు ఎట్టుంటాయి, క్యాడరు ఎక్కడో చోట వాడు పనులు చేసుకుంటుంటారు. ఉదాహరణకి ఏదో ఒకటి రోడ్లనో పాడునో ఇతరత్ర ఏం చేసుకుంటుంటారు. అంత మాత్రాన అవి వీళ్ళకి కట్టాల్సిన పని లేదుగా. వాడు ఏదో ఒక వ్యాపకంలో వెళ్తుంటారు. 5 lakhs వరకు దానికి మనం నామినేషన్ మీద ఇవ్వడానికి అవకాశం ఉంది. ప్రభుత్వ పరంగా ఇచ్చిన జీవో స్పష్టంగా కార్యకర్తలందరూ కూడా నష్టపోయి ఉన్నారు, పనులు కూడా తొందరగా తెములుతాయని చెప్పని కొన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేశారు జీవోల్లో. దాని ప్రకారం ఎవడో చేసుకుంటుంటాడు. చేసినంత మాత్రాన అన్నీ వాళ్ళకి కట్టాల్సిన అవసరం లేదు. అది దుర్మార్గంగా ఆలోచించే వాళ్ళు ఆరోపణలు చేయటం. అది ఇప్పుడు వివిధ వ్యాపారాల్లో ఉంటారు వాళ్ళు, అంటే మావాడికి వీటిలో ఇది కావాల్సిన అవసరం లేదు. అంటే నేను కూడా ఎప్పుడు కరణం బలరామకృష్ణమూర్తి గారి ఎంటైర్ పొలిటికల్ కెరీర్లో కూడా ఎప్పుడు నేను అవినీతికి సంబంధించినటువంటివి నేను ఎక్కడ ఏదంటే చూపించండి ఒకటి వినలేదనే చెప్తున్నాను నేను. ఒక్కటే బట్ ఈ మధ్య నాకు బద్ద శత్రువులుగా ఉన్నాను, కానీ అపోజిషన్ పార్టీలోని ఈవెన్ వైకాపా అనుకో లేకపోతే ఇంకో పార్టీ అనుకో
కాంగ్రెస్ వాళ్ళు అనుకో, కమ్యూనిస్టులు అనుకో, ఎవరినన్నా అడగండి. నేను ఏదైనా 10 మందికి ఉపయోగపడేవాళ్ళే తప్ప నేను ఎప్పుడు వాళ్ళ నుంచి ఇది ఎలక్షన్లు అంటావా, ఎలక్షన్లో నీకు ఎవడో కూడా ఆ టైంలో సాయం చేస్తుంటే నచ్చిపోతుంటాయి ఎలక్షన్. ఆ లెక్కను చూస్తే పైన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కాడి నుంచి కింద దాకా నువ్వు ఆ లైన్లో మేము అందరినీ ఆనెస్ట్ అని చెప్పాలని చెప్పలేవు ఎవరిని కూడా. లెక్కలు తీసావనుకోండి, నీకు ఈ రిపోర్ట్లు ఇవన్నీ నీకు వీడు పెట్టిన కండిషన్స్ వల్ల వీళ్ళు తయారు చేస్తున్నారు. ఆడిటర్ దగ్గర పెడితే వాళ్ళు ఏదో పెడతారు, వీళ్ళు సంతకం పెడతారు. తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు కొత్త శకం బిగినైంది. నారా లోకేష్ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఆయన బాధ్యతలు తీసుకున్న తర్వాత పార్టీని ఒక లైన్లో తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు అని అంటున్నారు. అంటే ఎవరొకరు అతను నాకు సంబంధించినంత వరకు నాకు తెలిసిన ఇది ఏంటంటే పని చేద్దామనే తాపత్రం ఉంది అతనికి. వయసులో చిన్నోడైనా అయితే ఈ జిమ్మిక్స్ వీళ్ళు చేసే ఇవన్నీ కూడా ఇంకొద్దిగా వంట పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రత్యర్థులు ఇప్పుడు వాళ్ళు ఎవరు తెచ్చారు, దానివల్ల మన పార్టీలో ఎట్లా నష్టం జరుగుతుందనేది కూడా దాన్ని కాస్త లోతుకు పోవాల్సిన విషయం ఉంది. దాన్ని 10 మందితో డిస్కస్ చేసినప్పుడు వస్తాయి. ఎవడు వర్షం వాడు చెప్పినా ఎవడు కాడు నేనేం తప్పు చేయాలి అవతల తప్పు అని చెప్పారు అనుకుందాం. వాస్తవం ఏంటి అనేది కూడా మనం విశ్లేషణ చేసుకోవాలి. దానికి ఒక మెకానిజం ఉండాలి. ఆ మెకానిజం అంటే నేను ఇంకా ఆ ఏజ్ గ్రూప్ వరకు నేను అంతవరకు పోయి నేను ఆలోచన చేయలేదు. పని చేస్తాము, మంచి పేరు తెచ్చుకుందాం అనే తాపత్రం మటుకు ఉంది, అంతవరకు నేను చెప్పగలను. కానీ పార్టీలో సీనియర్లకి ఇంకొంత ప్రాధాన్యత పెంచాల్సిన అవసరం ఉందా? ఇద్దరు ఖచ్చితంగా ఉంది. పార్టీ ఇష్యూస్లో పార్టీ అంటే అందరిది, ఏ ఒక్కరిదే కాదు. మహానుభావుడు ఎన్టీ రామారావు పెట్టిన పార్టీ. అదే రకరకాల అభిప్రాయాలు వేరుగా ఉండొచ్చు కదా, అందరూ ఒక మోసలో పోవాల్సిందే కదా. పార్టీ చెప్పిన అందరితో డిస్కస్ చేసుకున్నాక ఏదో ఒక నిర్ణయం చేస్తారు. అంటే నిర్ణయం చేయడం వేరే ఇష్యూ, వేరు ముందు అసలు ఈ అభిప్రాయాలు అందరికి ఉండాలి కదా. రేపు పొద్దున అభిప్రాయాలను కూడా సేకరించాలా. మనం చేతులు వెళ్ళాక ఆకులు పట్టుకునే వల్ల ఉపయోగం లేదు. అది తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. అది ఇప్పుడు నేను చూస్తున్నాను. నాకు ఒక డిపార్ట్మెంటు, ఉదాహరణకి ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ అనుకో, అంతకుముందు ఏ గవర్నమెంట్ ఉంటే కాంగ్రెస్లో ఉన్నప్పుడు కూడా చాలామంది నాకు స్నేహితులు ఉన్నారు. వాళ్ళకు అనుకూలంగా రిపోర్ట్లు ఇస్తుండేవాళ్ళు. అంటే వాళ్ళకి మనసుకి నచ్చని విషయం వాళ్ళు సరిగ్గా రిసీవ్ చేసుకోవట్లేదు, మనకెందుకు, మనం కూడా కాస్త పంపకూడదామనే లైన్కి వచ్చారు. అది సిస్టానికి మంచిది కాదు. లోపాలు ఉంటే సరిదిద్దుకోవాలా. అవతలవాడికి చెప్పేది మనకు అప్రియంగా ఉన్నా దాన్ని ఆలోచన చేయాలా. అంతేగాని రిజెక్ట్ చేసావనుకో, స్ట్రైట్ అయిందా నువ్వు కొన్ని క్వశ్చన్స్ చేసావు, నేను బయటికి చెప్పా ఏదా అంటే అనొచ్చు, కానీ అంత అవసరం లేదు. అంటే కొన్ని దాన్ని నువ్వు చెప్పిన దాంట్లో కూడా ఏముండాలని నేను తర్వాత ఆలోచిస్తాను. నేను అది ఉండాలి. ఏ గవర్నమెంట్ ఉన్నా రాజశేఖర రెడ్డికి అట్నే చెప్పారు, అంతకుముందు అట్నే చెప్పారు, మనకి అట్నే చెబుతుంటారు. అదే మోసం కదా. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే సైకోఫానిజం డెవలప్ అయిన తర్వాత చాలా కష్టం. నువ్వు మన పొదుగు కూడా మనల్ని పొగుడుతుండాలా. కొంతమంది కూడా నేనేమంటే పోవడం మామూలుగా మీద మంచి అయితే మంచి అని చెబుతా, లేదంటే స్పష్టంగా చెప్తాను నేను ఇది మంచిది కాదని. సరిపోయి మంచిగా చెడు అనేది అల్టిమేట్గా డెసిషన్ వాళ్ళది. అంటే టీడీపీలో సైకో ఫ్యానిజం పెరుగుతోందంటారా? టీడీపీ అని కాదు, అన్ని పార్టీల్లో అట్లా తయారైపోయారు. ఒక టీడీపీ అని కాదు, అన్ని పార్టీల్లో నేను చెప్పాను కదా, గత కాంగ్రెస్ హయాం నుంచి జరుగుతున్నాయి. వీళ్ళు కూడా ఏదైనా సైట్స్నిచ్చి అది కాదు ఇదేం చెప్పాను వాళ్ళకున్న సమాచారం చెప్పారనుకోండి, వీళ్ళు అసలు రిసీవ్ చేసుకునే పరిస్థితులు లేకపోతే అవతల కూడా ఎందుకు అనే ధోరణి వస్తుంది. నువ్వు కరెక్ట్గా మెయింటైన్ చేసే ఆఫీసర్స్ కూడా వాళ్ళు కూడా మనల్ని మిస్లీడ్ చేసే పరిస్థితి మనకి. రిసీవ్ చేసుకోవాల్సిన బాధ్యత ఎవరి దగ్గర ఉంది? చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉందా, లోకేష్ బాబు దగ్గర ఉందా? ఎవరి స్థాయిలో వాళ్ళకు ఉంటుంది.
రామనాయుడు లోకేష్ ఎందుకంటే ఇది ఎవరి స్థాయిలో అల్టిమేట్గా ఉంటుంది. పార్టీ మీద ప్రభావం చూపించేటటువంటి అవకాశం. రేపు మళ్ళీ రెండేళ్ల తర్వాత అయినా మళ్ళీ ఎలక్షన్కి వెళ్ళాలి. 2 ఏళ్ళు ఏముంది ఇప్పుడు ఈ లెక్కన సంవత్సరం తర్వాత ఎప్పుడైనా సంవత్సరం తర్వాత ఎప్పుడైనా వెళ్ళొచ్చు. సో సీనియర్ల లేటెస్ట్ దీన్ని బట్టి చూస్తే ఎప్పుడైనా వెళ్ళొచ్చు. పెత్తనాలతో పని లేదు. వీళ్ళు ఏదో ఇచ్చి పెత్తనం పెట్టాలా లేకపోతే మా కోరికలను తీర్చాలనేది కాదు. అది క్రైటీరియా కాదు. పార్టీకి వచ్చేటప్పటికి కొన్ని అఫెక్షన్స్ నువ్వు ఎఫెక్షన్ తోటి ఎంత దూరమైనా పని చేయించగలుగుతాం, కానీ అభిమానం ఉన్నప్పుడు ఆర్టిఫిషియల్గా ఉండేదానికి నువ్వు ఎంత దూరమో నేను అంతే దూరంలో ఉంటావు. దానివల్ల మధ్యలో జనం నలిగిపోతారు. అది ఎవరికి మంచిది కాదు. సో ఈ విషయాన్ని మీరు ముఖ్యమంత్రి దృష్టికి ఏమైనా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు? నాకు ప్రయత్నంతో నాకేం పని? ప్రయత్నం ఏముంది? నేనేం నాకు చదువు ఉంది. నేను ఎప్పుడైనా విషయాలు నా దగ్గర ఏదైనా ఉంటే అంతవరకు చెప్తాను. నేను అందువల్ల ఇదే విషయం అని కాదు, ఉదాహరణకి చెప్తున్నాను. ఈ పార్టీల్లో ఏ పార్టీలో ఉన్నా కూడా వాళ్ళకి ఇది ఉంటేనే అది మన కూడా బాగుంటుంది. అంత అయిపోయి గజిబిజి అయిపోయినప్పుడు మనం కన్ఫ్యూజ్ అయిపోయి ఎదుటోని కన్ఫ్యూజ్ చేసి తప్పులని చేస్తే అప్పుడు సరిదిద్దాలన్నా కూడా సిస్టమ్ ఫెయిల్ అయినాక మనం ఏం చేయలేము. ఇప్పుడు వచ్చగా వీటి వెనక ఉన్న వాళ్ళంతా ఈ కంప్యూటర్ మేనేజ్మెంట్ తోటి కాదు. కంప్యూటర్లో నువ్వు ఏది పడితే అదే వస్తుంది. ఇప్పుడు మనం ఎవరినైతే అడ్రస్ చేసామో అదే కదా సమాచారం వచ్చేది మీ కాడ. కాకపోతే రిఫర్ చేసుకోవడానికి పనికి వస్తాయి. దీంట్లో ఏదన్నా పబ్లిక్ అభిప్రాయం తీసుకోవచ్చు, పేపర్లో వచ్చిన వార్తలు ఇచ్చవచ్చు, దాంట్లో ఏదైనా పొరపాటు ఉంటే రెక్టిఫై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ ఉంటాయి ఆ సిస్టాల్లో. కానీ పబ్లిక్లో నుండే మైండ్లో నుండే వాళ్ళకు ఉండేటువంటి ఆలోచనలు చెప్పాలంటే ఎవడు చెప్తాడు? అది అంటే పబ్లిక్ మోడరేట్ అవుతున్నారు కాబట్టి సిస్టమ్ని కూడా అప్గ్రేడ్ చేసుకోవడంలో తప్పేం లేదు. దీన్ని తప్పని నేను అంటున్నా. నేను సిస్టాన్ని తప్పట్టం కాదు, సిస్టమ్ తోటి పాటు ఏంటంటే మనం వ్యక్తిగతమైనటువంటి నీకు ర్యాపోర్ట్ అనేది ఉండాలి. నువ్వు అచ్చగా ఏదో నువ్వు ఇప్పుడు 4 ఎంత అంటే నువ్వు కొడుతుంటే క్యాలిక్యులేటర్ తీసుకొడుతుంటే నీకు దానికి ఇంకా నీకు మెకానిజం అయిపోద్ది. అది ఈ బుర్ర అంతా హీట్ కావటం, మనకి అన్రెస్ట్ చూసి మనకి బుర్ర బ్లాక్ అయిపోవటం, అట్లాంటివి ఏంటంటే ఈ పరిధిలో ఉండే కొన్ని ఉంటాయి. నీకు ఇప్పుడు మనిషికి ఆప్యాయత అనేది చాలా అవసరం. 1-to-1 హ్యూమన్ టచెస్ లేకుండా మనం ఏదో సాధిస్తామనుకోవడం పొరపాటు. హ్యూమన్ టచ్ అనేది ఉండాలి. ఉన్నప్పుడే వీడు ఒక ఓటేసి వీడికి అమ్మను కూర్చునే బదులు అది నా పార్టీ నేను చేయాలని చెప్పారంటే వాడు 10 ఓట్లు వేయించగలుగుతాడు. శక్తి వాళ్ళకు ఉంది. ఉన్నాడే ఒకరిని హ్యూమిలేట్ చేశారనుకోండి, ఇంకోటి ఎందుకు వస్తాడు? మనకెందుకు, మన పని మనం చేద్దాం, ఇంకో పార్టీ బాగాలేరు, వాడు ఒకటి వరకు వాడు వేస్తాడు. వాడి శక్తి ఇక పెట్టాడు, దీనికి ఎక్సర్సైజ్ చేయడు. తెలుగుదేశం పార్టీలో ఈ మధ్య హ్యూమిలేషన్ పెరిగిపోయింది. అందులో భాగంగానే మొన్న గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు కావచ్చు, ధూళిపాళ నరేంద్ర గారు కావచ్చు, పయ్యావుల కేశవ్ గారు కావచ్చు, వీరంతా మంత్రి పదవులను ఆశించి భంగపడి బయటకు వచ్చి తమ ఆవేదనని వ్యక్తం చేశారని అంటుంటారు. అసలు ఆ ఓవరాల్ ఎపిసోడ్లో కరణం బలరామ కృష్ణమూర్తి గారు ఏమంటారు? ఇది సిల్లి. ఎందుకంటే వాళ్ళు కోరుకోవడంలో సరే, వాళ్ళకున్న దీన్ని బట్టి కోరుకోవటంలో తప్పులేదు. అకామిడేట్ చేయడానికి కూడా ఇక్కడ అవకాశం ఉండాలి. అది పూర్తిగా ముఖ్యమంత్రి విచక్షణాధికారం మీద ఆధారపడి ఉంటుంది. సమతుల్యం అంటాడు ఈయన ఎప్పుడు కూడా ఇప్పటి నుంచి కాదు, నేను ఫ్రమ్ ది బిగినింగ్ చూస్తున్నాను. అందరికీ ఇంపార్టెన్స్ ఇవ్వాలనేది ఆలోచనలో ఉంటాడు. తన క్యాబినెట్ కానీ పార్టీ పదవులు కానివ్వండి, అందరినీ కాస్త మనం చేయటం కాదు, పబ్లిక్లో కూడా ఆ ఇంప్రెషన్ రావాలనే తాపత్రయం ఒకటి ఉంది. సరే, వాళ్ళ నుంచి మనం ఎంత ఎఫిషియన్సీ బయటికి తీస్తాం అనేది తర్వాత సంగతి. అది దానికి అతీతంగా పోవాలనేది ఉంటుంది. ఉన్నప్పుడు ఏంటంటే అచ్చగా ఈ కమ్యూనిటీ ఉంది, ఈ కమ్యూనిటీలో నీకు అంతకంటే ఇవ్వడానికి ఆయనకున్న దీని పరిధిలో అవకాశం లేకపోవచ్చు. అంత మాత్రాన్ని డిస్కరేజ్ కావాల్సిన పని లేదు.
రెండోది ఏంటంటే బొచ్చి చౌదరి వచ్చి మాకు ఇక్కడ పాఠాలు చెప్పాడు జనరల్ సెక్రటరీకి వచ్చి వల్ల అంతా మనం సర్దుకోవాలి కదా మన పార్టీ అది నేను చేసింది ఏం లేదు అప్పుడు పోయి అక్కడ 2 గంటలు ఎక్కడ పెత్తనం చేసి వస్తే ఇక్కడ అసహనంగా ఉన్నాడు కాస్త ఏదో ఇది చిన్న దాన్ని ఫ్లేరప్ చేసి గందరగోళం చెప్పారు. ఇట్లా తన దాకా వస్తే కానీ ఎవరికి తెలియదు అన్నట్టు. అంటే నేను వల్ల చిన్న నాకు మంచి స్నేహితులు అతను వీళ్ళందరికంటే మేము సీనియర్స్ 1978లో మేము ఎమ్మెల్యేలు. ఇప్పుడు ఉన్నాళ్ళు ఎవడున్నాడు, కేఈ కృష్ణమూర్తి ఎవడున్నాడు, మా బ్యాచ్లో ఉన్నాడు, చంద్రబాబు నాయుడు ఎవడున్నాడు, రాజశేఖర రెడ్డి లేకపోయా, వెంకయ్య నాయుడు అక్కడ ఉన్నాడు కేంద్రంలో. ఇంకెవడన్నా ఉన్నాడో లేదో మేము ఎత్తుక్కోవాలి. ఇక్కడ అన్నీ కొత్త ముఖాలే. సో సమతుల్యత పాటించడంతో పాటు పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అల్టిమేట్గా పోరాటం చేసినటువంటి వ్యక్తులకు ప్రాధాన్యత కూడా కోరుకోవడంలో తప్పులేదుగా. ఏం తప్పులేదు. 1% కూడా ప్రాధాన్యతలో కష్టపడి పనిచేసి ఒళ్ళో ఇచ్చేసి లాఠీ దెబ్బలు తిని కేసులు ఇరుక్కొని ఇప్పటికి తిరుగుతూ ఉన్నాడికి ఎంత కుమ్యులేషన్ ఉంటుంది. అది ఉంటుంది. నచ్చ చెప్పుకోవాలి. వీళ్ళందరూ ఉన్నవాళ్ళందరూ ఎన్నోటువంటి మనుషులేం కాదు, పెడచేమని పెట్టే మనుషులేం కాదు. అటు సరే వాళ్ళకి రకరకాల ఆలోచనలు నేను కొంతమందితో షేర్ చేసుకుంటాం కదా, వాళ్ళ అభిప్రాయాలు. కాస్త మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే కొంతమంది నాకు చెప్పిన ఇది టీడీపీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేస్కి కూడా మాకంటే కొత్తగా వచ్చిన వాడికి ప్రాధాన్యతనిచ్చి వాడి పనులన్నీ కూడా వాళ్ళని అప్పుడు ఒంగోబెట్టి అక్కడ మీద సంతకం పెడుతున్నారు అనేది వీళ్ళకి ప్రధానంగా వీళ్ళు నువ్వు చెప్పేవాళ్ళు ఎవరైతే ఉన్నారో నేను కొంతమందితో మాట్లాడాను. ఇప్పుడు మేము తీసుకెళ్ళిన వాటిల్లో మన ప్రయారిటీస్ మనకి ఇవ్వాలి కదా. ఇప్పుడే మేము తప్పు చేసాం. ఉదాహరణకి ఇతను మ్యాక్సిమము ఎంత చేసినా మనకి బాగా ఇంపార్టెంట్ పని చేసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఇంకా ఎక్కువ సాయం చేద్దామనే తాపత్రం వీళ్ళకి ఉంటుంది. అది వెళ్ళినప్పుడు వాళ్ళకి రెస్పాండ్ అయినట్టు మాకు కావట్లేదు అనేది లోన మనసులో భావన ఉంది. అది ముఖ్యమంత్రి సరి చేయాలి. అది ఇప్పుడు ఎమ్మెల్యేలు అన్నాక ఎమ్మెల్యేలు అందరినీ వాళ్ళు వైట్గా ట్రీట్ చేసినప్పుడు అందరినీ ఏళ్ళ వాళ్ళని అందరినీ వైట్గా ట్రీట్ చేయమని చెప్పినప్పుడు అందరూ వాళ్ళు కూడా అక్కడ పార్టీ క్యాడర్ని ఎమ్మెల్యేలు అందరినీ ఒకే రకంగా ట్రీట్మెంటు వేయలేదని వాళ్ళ అభిప్రాయం. ఇప్పుడు నేను అంత ఎక్స్పీరియన్స్ కాలేదు అనుకోని నా అభిప్రాయం సొంత అభిప్రాయం చెప్పడానికి ఆవేదన మటుకు కొంతమంది నా దగ్గర చెప్పారు, జరుగుతున్నాయి. ఆయనకు కూడా తెలిసి ఉంటుంది కదా, కొంత ఎవడో చెప్తారు కదా. ఎవడికి జిల్లాలో ఎవడికి అసెంబ్లీకి వెళ్ళేటప్పుడు కారు లేనటువంటి వాళ్ళు కూడా నాకు ఆ రోజున కారు ఉంది 1978 ముందే. కాకపోతే మోడల్స్ మారుతుంటాయి అంతే. నా ఉన్న అంబాసిడర్ కూడా ఇక్కడే ఉంది. చంద్రబాబు నాయుడు, రాజశేఖర రెడ్డి మేమందరం కూడా సన్నిహితంగా ఉండేవాడు, కేఈ కృష్ణమూర్తి కానీ అందరం కూడా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత కాకముందు కూడా ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా నాకున్నటువంటి సమాచారం నాకు రాజశేఖర రెడ్డితో నేను మాట్లాడిన సందర్భంలో కూడా ఒకసారి మెన్షన్ చేయటం జరిగింది. నేను ఆఫ్టర్ ఆల్ ఒక సైట్ రెగ్యులరైజేషన్ దీని గురించి నేను అడిగితే చంద్రబాబు నాయుడు చేయలేదు. తర్వాత నేను అడిగాను దాని మీద. నేను అప్పుడు ఎంపీగా ఉన్నాను. మేమిద్దరం ఆయనేమో ఇక్కడ అపోజిషన్ లీడర్గా ఉన్నాడు. ఒకేసారి బస్సులో ట్రావెల్ చేసి ఫ్లైట్ ఎక్కేదానికి అక్కడ ఢిల్లీ ఎయిర్పోర్ట్లో జరిగిన సంఘటన. నేను అడిగిందని నాకు ఒక్క పని అడిగితే అతను చేసి పెట్టలేదనేది దాని మీద కాస్త నెంబర్ ఆఫ్ ఇది జరిగింది. ఇతను రకరకాలుగా ప్రయత్నాలు చేసినా కూడా ఎన్టీఆర్ ఉన్నప్పుడు ఈయన సహకరించలేదని, ఆయనకు ఒక మాట చెప్తే అయిపోద్ది కదా అనేది రాజశేఖర రెడ్డికి ఉన్న అభిప్రాయం. ఈయనకి ఏంటంటే మళ్ళీ నేను ఆయన దగ్గర ఎక్కడన్నా ఎలిచిపడతామని అనేది కాస్త లోన ఆలోచన చంద్రబాబు నాయుడు గారు. ఈయన తర్వాత ముఖ్యమంత్రి అయ్యాడు చంద్రబాబు నాయుడు గారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ సేమ్ ఇదే ప్రాబ్లం వచ్చింది.
రెగ్యులరైజేషన్ చేసే దాంట్లో చంద్రబాబు నాయుడు గారు సుముఖంగా లేడు. నేను ఒక రోజున అది నాకు కూడా ఇది ఎట్లా తెలిసిందంటే, ఢిల్లీ ఎయిర్పోర్ట్లో మేమిద్దరం ఒకే బస్సులో ఫ్లైట్ దగ్గరికి వెళ్ళేదానికి ఒకేసారి కూర్చుంటే నేను అన్నాను, రాజశేఖర్ మేము అందరం ఫ్రెండ్స్గా ఉన్నాం, నువ్వు వ్యక్తిగతంగా చంద్రబాబుని ఎందుకు విమర్శిస్తావు, నువ్వు కావాలంటే పాలసీల మీద మాట్లాడు, గవర్నమెంట్కి వ్యతిరేకంగా మాట్లాడు, కానీ అందరం ఒక చోట ఉన్నప్పుడు వ్యక్తిగతంగా అతన్ని కించపరిచే విధంగా నువ్వు మాట్లాడడం కరెక్ట్ కాదని నేను అన్నాను. బలరాం నీకేం తెలుసు నన్ను ఎంత హ్యూమిలేట్ చేశాడో, నేను అడిగింది ఒక పని, దాన్ని చేయడానికి ఇతను తత్పరాయిష్టమైంది, నేనైతే కళ్ళు మూసుకొని సంతకం పెట్టేవాడిని అని అన్నాడు. నేను తర్వాత నాకేదో తర్వాత వచ్చినాక ఒకసారి అడిగాను, ఏంటి ఆ ఫైలు ఏదో అది చేస్తే దాదాపు 500 మందికి చేయాలి, నేను చెడు పేరు వస్తుంది అందుకని నేను చేయలేదన్నాడు. ఇక దాని మీద వైరం నాకు తెలిసినంత వరకు స్టార్ట్ అయిందట, ఇది ఫ్లేర్ అప్ అయి ఇక తర్వాత విమర్శలు ప్రతి విమర్శలు పీకెళ్ళి ఒక చిన్న అది ఎవడికి బహుశా చాలామంది తెలియదు, అప్పుడేదో వచ్చినాయి కానీ ఇంత లోతుగా తెలియదు. యాజ్ ఏ సీనియర్ పొలిటీషియన్గా ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ అపోజిషన్ మీద, అంటే అధికారంలో ఉన్న పార్టీ మీద వ్యతిరేకత వస్తే అది అపోజిషన్కే వస్తుంది. వాడికి ఇక్కడ ఏమవుతుందంటే ఖచ్చితంగా వాడు వ్యతిరేకత వచ్చిన వాడు మనల్ని రిసీవ్ చేసుకోడు, ఇష్టం ఉన్నా లేకపోతే ఇటు వెళ్ళిపోతాడు. అప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. మూడోవాడు ఎవడన్నా వచ్చాడు అనుకోండి, వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయిపోతాయి. ఇప్పుడు అది మూడోవాడు అని నేను మూడో పార్టీ అన్నాను, వాళ్ళ మనుషుల గురించి వ్యక్తిగతంగా నేను మాట్లాడలే, జనరల్గా నాకున్న వెనకున్న అభిప్రాయం చెబుతున్నాను నేను, అంతేగాని ఇప్పుడు దీనికి దానికి లింకులు పెట్టుకోవాలి. ఇప్పుడు అది ఈ వీళ్ళకి మన మీద ఇష్టంగా ఇట్లాంటివన్నీ ఫ్లేర్ అప్ అయినప్పుడు ఇంకో పక్క ట్రాన్స్ఫర్ కావడానికి అవకాశం ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దీనికి వచ్చేటప్పటికి ఏంటంటే యాటిట్యూడ్లో లోపమని వాళ్ళే చెప్తున్నారు. ఎవరు ఆ వైకాపా నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళు చెప్పేది, మీరు ఎందుకు వచ్చారంటే ఆయన బీసుకొని కూర్చుంటాడనో లేకపోతే నేను చూసినప్పుడు నవ్వలేదనో ఇయ్యేగా చెప్పేది. ఇవన్నీ అసలు ఆన్లైన్ జరుగుతుంది, ఎవడు చూశాడు, వీళ్ళు ఎందుకు వచ్చిందో అందరికీ తెలుసు కదా. మాకు ఏదో ఇబ్బందులు ఉన్నాయి, ఆ ఇబ్బందులను అధిగమించుకోవడానికి నాకు రూలింగ్ పార్టీ అవసరం కాబట్టి వచ్చానని మెగానిటీ ఉపయోగించి చెబితే అందరూ కూడా ఎవడు కామెంట్ చేయడు. తప్పుడు పనులన్నీ చేసుకొని దాన్ని సమర్థించుకోవడానికి వచ్చి మేము మళ్ళీ దానికి సహకరించి ఇదన్నీ చేసినప్పుడు క్యాడర్లో ఒక అయోమయాన్ని పెట్టి వాళ్ళకి ఆశలు పెట్టి ఎందుకు అంత అవసరం వచ్చింది? ఇంపార్షియల్గా ఉండి చొచ్చుకొని పోతే ఈ క్యాడర్ అందరూ పోయి యాక్సెప్ట్ చేసేవాళ్ళు చేస్తారు. దానికి ఇంత తెలుగు కుట్టే స్వభావం పోదన్నట్టు పొదుగులు పని చేసుకుంటా వెళ్ళేది పెట్టకూడదు. అది మరి కొత్తగా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ 2019లో పూర్తి స్థాయిలో పోటీలోకి రాబోతుంది. ఈ మధ్య తెలుగుదేశం పార్టీ మీద కూడా విమర్శలు చేస్తూ ఉన్నారు. తెలుగుదేశం ఎంపీలు ప్రత్యేక హోదా విషయంలో అసలు ఏం పట్టించుకున్న పరిస్థితి లేదు అన్నటువంటిది సీరియస్ కామెంట్ చేశాడు ఆయన. నేను చూశాను, టీవీలో చూశాను, కానీ నేను దాని గురించి మనం ప్రత్యేకంగా ఇప్పుడు అనుకోవటానికి కూడా ఇప్పుడు పోనీ వాళ్ళు ఏదైనా ఫైట్ చేశారంటే, ఇప్పుడు జగన్ పార్టీ నుంచి ఫైట్ చేశారంటే వాళ్ళు ఫైట్ చేసింది ఏముంది, లేదుగా. సరే వీళ్ళు అంటే కొన్ని డెలికేసీస్ ఉన్నాయి, బీజేపీ మీద ఆధారపడాలి మా ఎంపీలు, అక్కడ ఇక్కడ గవర్నమెంట్ షేరింగ్లో ఉంది, అక్కడ ఉన్నాము వాళ్ళకి ఎక్కడ ఇచ్చాము. చూసినప్పుడు ఏంటంటే వాళ్ళని కూడా ఎంబ్రాస్ చేయకూడదనే ఫీలింగ్ ఉంటుంది. అడిగేటప్పుడు గట్టిగానే అడుగుతున్నారు. ఒక స్టేజ్లో చాలా స్ట్రాంగ్ డెసిషన్ కూడా తీసుకుపోయారు పార్టీ పరంగా. ఇప్పుడు ఆ టైంలో కొంత మధ్యలో ఫెసిలిటేట్ చేసి దాన్ని ఏదో ఫండ్స్ అయ్యి రిలీజ్ చేయటం రకరకాల ఇవన్నీ వచ్చి అంత దూరం వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏదో స్మూత్గా రన్ అవుతుంది. పోనీ వీళ్ళు ఏదైనా చిత్తశుద్ధితో ఉన్నారంటే అది లేదు కదా. ఇప్పుడు వాళ్ళు
నేను మాటతో రిజైన్ చేస్తూ ఉంటున్నారు. ఎన్ని 100 సార్లు రిజైన్ చేస్తారు వీళ్ళు? మనకు ఉండే పీరియడ్ ఎంత? రిజైన్ చేసేవాళ్ళు చేసి మాట్లాడాలి కదా. జనసేన పార్టీ గురించి మీరేమనుకుంటున్నారు? అది దాని సంగతి చెప్పాలంటే ఇంక 1 ఇయర్ పట్టుద్ది. 1 ఇయర్ తర్వాత ఏదో వాటి మీద ఏదైనా పబ్లిక్ పల్స్ కానీ ఎట్లుంది, ఎట్లా రిసీవ్ చేసుకుంటారు, ఇవన్నీ ఇప్పుడే మనం చెప్పలేదు. ఓకే, చివరిగా కరణం బలరామ కృష్ణమూర్తి గారి భవిష్యత్తు ప్రణాళిక ఏంటి? అంటే ఎమ్మెల్సీగా సాటిస్ఫై అయ్యారా? మంత్రిగా ఏదైనా? అసలు ఆ మంత్రిని తీసేయలేదు, నా డిస్ట్రిక్ట్లో లేదు, నాకు వచ్చేది అదనంగా ఏం లేదు. నాకు కొన్ని టార్గెట్ పెట్టుకున్నాను. జిల్లాకు సంబంధించి ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఈ మన గుళ్ళకం ప్రాజెక్ట్ కానీ, రామతీర్థం ప్రాజెక్ట్ కానీ, రెండు నా టైంలో నేను లాక్కొచ్చిన ప్రాజెక్ట్స్. చెక్ డ్యామ్స్ అంటే చాలా గట్టి ఉన్నాం. అల్టిమేట్గా నేను ఇన్వాల్వ్ అయ్యి చేయాల్సింది నా సర్వీసెస్ దీనికి వెలుగొండ ప్రాజెక్టుకి కనపడుతుంది. దాన్ని నేను ఎమ్మెల్సీగా నామినేషన్ వేసిన రోజు మరుసటి రోజే నేను ఆ స్పాట్కి వెళ్ళాను. కొల్లం వాగానే ఉండేది. మేము ఎప్పుడో చూడాలి, అట్లాంటి ఫోకస్ చేయాలి. అటు నుంచి కూడా పని చేస్తే తప్ప వీళ్ళు అనుకున్నది ఏదో స్టేట్మెంట్లు ఇచ్చేస్తే కుదరదు. మంత్రి రిక్వెస్ట్ చేశాడు, అన్నా నువ్వు ఒకసారి ఇల్లు వస్తే కానీ మా వాళ్ళు కూడా చెప్పేది అంతవరకు ఇది. నేను బోట్లో 25 కిలోమీటర్ల లోనికి శ్రీశైలం నుంచి వెళ్ళి నేను కొల్లం వాగు అడిగి వెళ్ళి పరిశీలన చేసి వచ్చి చెప్తున్నాను. ఇప్పుడు ఈ సీజన్లో పని చేయకపోతే సంవత్సరం వెళ్ళి వేస్ట్ అయిపోతుంది. రేపు నీళ్ళు వచ్చినా పని చేయటం లేదు. అది చాలా డిఫికల్టీ వర్క్ అయినా ఇప్పటి నుంచే దాని మీద శ్రద్ధ పెడితే తప్ప నీకు పని కావడం కష్టం అని చెప్పారు. దాని మీద వీళ్ళు ఏదో వర్కౌట్ చేస్తున్నారు. సీఎం నోటీస్లో కూడా పెట్టేవారు. ఆయన కూడా పాజిటివ్గానే ఉన్నాడు. కానీ మానిటరింగ్ వచ్చేటప్పటికి కింద ఫీల్డ్ లెవెల్ ఏం జరుగుతుందనేది దానికి ఆ గ్యాప్ ఇంకా స్టిల్ నడుస్తుంది. కాగితాల మీద చూసుకొని ప్రణాళిక వేసుకొని ఫీల్డ్ లెవెల్లో ఒక రకంగా ఉండి అది చేస్తే మనకు దాంట్లో మనం ఇబ్బంది పడతామని చెప్పాను. ఇద్దరికి చెప్పాను, సేపుకి చెప్పాను, ఆయనకి చెప్పాను. సరే తద్మా స్టాఫ్ ఇంజనీరింగ్ చీఫ్లు కానీ అందరం కూడా వాళ్ళు ఇన్వాల్వ్ అయిపోయి ఇచ్చాం కాబట్టి వాళ్ళు కూడా మా టైంలో ఏదో ఒకటి ప్రాజెక్ట్ చేసామని అనిపించుకోవాలి సార్ అని చెప్పని వాళ్ళు కూడా తాపత్రలో ఉన్నారు. పబ్లిక్కి అవసరం దాదాపు 4.5 లక్షలు ఇది వస్తుంది, ప్రజలకి ఉపయోగం జరుగుతుంది. మంచినీళ్ళు 15 లక్షల మంది పైగా డ్రింకింగ్ వాటర్ అంతా ఫ్లోరిన్ కంటెంట్ ఎక్కువ, చాలా ఇంపార్టెంట్ ఇది. దాని మీద మటుకు ఈ సర్వీసెస్ ఒకటే మేజర్ కాంట్రిబ్యూషన్. నేను అడుగు దాని మీద పెడతలుచుకున్నాను కూడా. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ అభిప్రాయాలను iDream మీడియాతో షేర్ చేసుకున్నాను. థ్యాంక్ యూ. నేను కరణం బలరామ కృష్ణమూర్తిని. iDreams వీళ్ళు తీసుకున్నటువంటి ప్రోగ్రామ్స్లో కూడా నన్ను ఇన్వాల్వ్ చేసినందుకు, అదేవిధంగా ప్రజలతోటి సన్నిహిత సంబంధాలు నెలకొల్పేదానికి ఇక్కడ జరుగుతున్నటువంటి పొలిటికల్ ఇష్యూస్ కానివ్వండి, డెవలప్మెంట్ ఇష్యూలో కానివ్వండి, రాష్ట్రానికి సంబంధించిన ఇష్యూస్లో షేర్ చేసుకున్నందుకు ప్రత్యేకంగా iDream మీడియాకి దాంట్లో ఉన్నటువంటి సిబ్బంది అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.